మామూలుగా సినిమాల్లో లేదా ఏదైనా న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. ఒక పర్సన్ ఒక వీధి దీపాల కింద కూర్చొని చదివి మన చిన్నతనంలో పేరెంట్స్ చెప్పేవాళ్ళు వాళ్ళు ఇట్లా చదువుకున్నారు వీళ్ళు ఇట్లా చదువుకున్నారు. ఈ తరంలో కూడా అలాంటి పర్సన్ ఒకరుగా ఉండడం అనేది చాలా అరుదుగా అనిపించింది నాకు. నేను జన్మించిన 1 సంవత్సరంలోనే మా నాన్నగారు తాటి చెట్టు పైనుంచి కింద జారి పడిపోయినాడు. ఒక సంవత్సరం అంటే కనీసం మీరు ఫేస్ కూడా చూసి ఉంటారు. చూసలేడు. నాన్న అనేవారు ఉంటారు అనేది కూడా నాకు కొన్ని సంవత్సరాల దాకా కూడా తెలియదు. మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె పడ్డ కష్టాన్ని చూసి ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాను నేను. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే నైట్ 8 o'clock వచ్చేది మా అమ్మ. మా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. మామూలుగా వింటూ ఉంటాము, అంబేద్కర్ వీధి దీపాల కింద చదువుకునేవాడు మంచిగా, మనం కూడా ఎందుకు చదువుకోకూడదు అని నా మనసులో మెదలాడుతూ ఉండేది. ఇన్స్పిరేషన్ అంబేద్కర్. అందరూ 5 ఏళ్ల ప్రాయంలో స్కూల్కి వెళ్తే నేను 7 ఏళ్ల ప్రాయంలో 2 years లేట్ స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాను. బట్టలు కూడా సరిగ్గా ఉండకపోయేది. అందరూ అంటూ ఉండేవాళ్ళు చినిపోయిన వేసుకొస్తుండేంద్రా వెనక, కానీ ఎప్పుడు నేను అది ఫీల్ కాలేదు. మనకున్న లక్ష్యం ఒకటే అనుకునేది, చదువు. దాని ముందు మీకు ఏది కనపడేది కాదు నాకు. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అంటే తల్లిదండ్రుల సంతకం తీసుకుని రమ్మనే వాళ్ళు కదా, మీ నాన్న సంతకం లేదేంద్రా అనేది టీచర్స్. బస్ పాస్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. 150 రూపాయలు కట్టడానికి మా అమ్మ 4-5 ఇండ్లు అడిగేది బస్ పాస్ కట్టాలి మా వాడికని. అప్పట్లో పేపర్లో వచ్చేది రిజల్ట్. మా ఫ్రెండ్ ఒక అతను తీసుకొచ్చి, అరే లింగస్వామి నీ పేరు కనబడతలేదు అని మా అమ్మకి చెప్తే మా అమ్మ ఒక మాట ఉన్నది అప్పుడు, అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలు బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగగా. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోగలను, ఏ రోజో నేను 1994-95 నా డైరీలో రాసుకున్నటువంటి డాక్టర్ అనే బిరుదు అది 2025లో నా కళ నెరవేరింది. డాక్టరేట్ ని స్వీకరించబోతున్నాను కన్వకేషన్ లో. హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చాను. మనం మామూలుగా పేపర్లలోనో లేదా టీవీలో చూస్తూ ఉంటాం కదా, వీధి దీపాల కింద లేదా దీపాల కింద చదువుకొని ఒక వ్యక్తి గొప్పగా అయ్యాడని. అలాంటి వ్యక్తిని మేము ముందుకు తీసుకొచ్చాను. ఫెయిల్యూర్స్తో ఆగిపోయి, ప్రిపరేషన్ ఆగిపోయి, ఎందుకులే మనం చదవడం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసాక రీస్టార్ట్ చేస్తారు. చాలా మోటివ్గా ఉంటుంది. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ముఖ్యంగా ఈ వీడియో తీసుకొచ్చాను. ఆయన పేరు డాక్టర్ వీరమల్ల లింగస్వామి గౌడ్. ఆయన ప్రజెంట్ నీలిమ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన యొక్క కథ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీకు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు మోటివేట్ అవుతూనే ఉంటారు. ఇది నా గ్యారంటీ. అన్న నమస్తే. నమస్కారం. ఏంటన్నా మీ స్టోరీ? ఫస్ట్ టైం నాకు నాగరాజ్ అన్న చెప్పినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఫస్ట్ అంటే మామూలుగా సినిమాల్లో లేదా ఏదైనా న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. ఒక పర్సన్ ఒక వీధి దీపాల కింద కూర్చొని చదివి మన చిన్నతనంలో పేరెంట్స్ చెప్పేవాళ్ళు వాళ్ళు ఇట్లా చదువుకున్నారు వీళ్ళు ఇట్లా చదువుకున్నారు అని. ఈ తరంలో కూడా అలాంటి పర్సన్ ఒకరుగా ఉండడం అనేది చాలా అరుదుగా అనిపించింది నాకు. అది మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ జనాలకి కొంచెం పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని తీసుకురావడం జరిగింది మెయిన్గా. ఎందుకంటే మీ కథ విని కనీసం ఒక 10 మంది అయినా ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళ ప్రిపరేషన్ ఆపడం వల్లనో లేదా ఓడిపోయానని దిగులతో అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఈ వీడియో చూసి మళ్ళీ వాళ్ళ విజయపు వైపు ప్రయాణం మొదలు పెట్టాలని ఆశ కొద్దీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వన్స్ అగైన్ వెల్కమ్ అన్న. ఎక్కడన్నా మీ విలేజ్? మాది గ్రామం కొమ్మాయగూడెము, మండలం రామన్నపేట. ఇప్పుడున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా. ఇంతకుముందు అయితే నల్గొండ జిల్లా కిందకి వచ్చేది మాది. అక్కడ 1980లో
ఆగస్టు 26న నిరుపేద గౌడ కుటుంబంలో జన్మించాను. నేను జన్మించిన 1 సంవత్సరంలోనే మా నాన్నగారు తాటి చెట్టు పైనుంచి కింద జారి పడిపోయినాడు. 1 సంవత్సరం అంటే కనీసం మీరు ఫేస్ నేను కూడా చూసి ఉంటారు. చూసలేదు. నాకు నాన్న అనేవారు ఉంటారు అనేది కూడా నాకు కొన్ని సంవత్సరాల దాకా కూడా తెలియదు. ఎందుకంటే నేను మామూలుగానే ఉంటూ ఆడుతూ పాడుతూ ఉన్నాను. ప్రతి ఇంట్లో చూస్తూ ఉండేవాడిని. అరే మా ఇంట్లో లేరేంది మా నాన్న అనే ఆలోచన కలుగుతుండే. కానీ ఎప్పుడు అడగలేదు నేను. అంటే అలాంటి స్థితిలో చదువుకోవాలన్నా కానీ తినడానికి కూడా తిండి లేదు మాకు. మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గరలో మేము ఉండి రోజువారీ కూలి అంటే మా కులవృత్తి కళ్ళు మా మేనమామ వాళ్ళు గీసేవాళ్ళు. ఆ వచ్చిన కళ్ళుని రోజు అమ్ముకుంటే 10 రూపాయలు మాక్సిమం అంటే 20 రూపాయలు వచ్చేది. ఆ వచ్చిన డబ్బులతోనే పూట గడిచేది అంతే. మేము దాన్ని వెనకేసుకొని సేవ్ చేసుకునేది ఏదో ఆ మాత్రం రోజుకి ఆ రోజు చదువుకో తినడానికి మాత్రమే. అంతే. అంతవరకే. నాకు ఒక అక్క, నేను ఇద్దరం ఉన్నాం. ఇద్దరు. మా అమ్మ చిన్నప్పుడు కష్టపడలేదని విన్నాను. ఎందుకంటే పెద్ద కూతురు మా అమ్మమ్మ వాళ్ళకు. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె పడ్డ కష్టాన్ని చూసి ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాను నేను. ఎందుకంటే అందరికీ నాన్నలున్నారు, వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, పని చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. కానీ మా అమ్మ అలా కాదు. ఉదయం 4 గంటలు లేసి ఇంటి పనులు చేసుకుంటూ కళ్ళుకు పోతూ, ఇప్పుడంటే సైకిళ్ళు వెహికల్స్ వచ్చాయి. 30 ఇయర్స్ బ్యాక్ తాటి చెట్లు అంటే 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ రావడము, మళ్ళీ కళ్ళు తీసుకొని మేము మా ఊళ్ళో అమ్ముకునే వాళ్ళం కాదు. పక్కన ఉన్నటువంటి రామన్నపేట మండలంలో మాది మేజర్ గ్రామ పంచాయతీ. అక్కడ కళ్ళు అమ్ముకొని మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే సాయంత్రం నైట్ 8 o'clock వచ్చేది మా అమ్మ. మా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇంటి దగ్గర రోడ్డు మీద నిలబడి మా అమ్మ వస్తుందేమో, మా అమ్మ వస్తుందో ఎదురు చూస్తుండేవాడిని. ఇంట్లో లైట్ లేదు. అప్పుడంటే 1984, 85 ఆ టైంలో కరెంట్ లేదు. అది దీపం చిన్నది కిరోసిన్ దీపం ఉంటది కదా, అది పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండేవాడిని. అయితే నేను స్కూల్కి వెళ్ళే మాకు నాన్న లేడు, సంపాదన లేదు, ఎవరు చదువుకోవాలని కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ మా మేనమామ 10th వరకు చదివిండు. ఆయన అనేవాడు, బాగా చదవాలి, నువ్వు మంచి మార్క్స్ సాధించాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి పోవడం కాదు, నీ దగ్గరికి 10 మంది రావాలి, చదువుకోవాలి, నిన్ను సజెషన్స్ అడగాలి, ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి, అంటే నువ్వు చదువుకుంటే బాగుంటది అని చెప్పి నేను 7 ఏళ్ల ప్రాయంలో, అందరూ 5 ఏళ్ల ప్రాయంలో స్కూల్కి వెళ్తే నేను 7 ఏళ్ల ప్రాయంలో అంటే 7 సంవత్సరాల తర్వాత 2 years లేట్ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఒక పక్క ఉన్నటువంటి బ్రదర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంటి పక్కల వాళ్ళతో కలిసి స్కూల్కు తీసుకుపోతూ ఉండేవారు. బట్టలు కూడా సరిగ్గా ఉండకపోయేది. చిన్నప్పుడు లాగులు అంటారు కదా, లాగులు షర్ట్స్ సరిగ్గా ఉండకపోయేది. చినిగిపోయిన వేసుకుని పోయేవాడిని. అందరూ అంటూ ఉండేవాళ్ళు, చినిగిపోయిన వేసుకొస్తుండేంద్రా వెనక అనే ఆలోచన స్కూల్లో అంటుండేవారు. కానీ ఎప్పుడు నేను అది ఫీల్ కాలేదు. మనకున్న లక్ష్యం ఒకటే అనుకునేది, చదువు. దాని ముందు మీకు ఏది కనపడేది కాదు నాకు. స్కూల్కు టైంకి పోయేది, టైంకి వచ్చేది ఇంటికి 4 గంటలకు. ఇంట్లో అమ్మ ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. మా పనులే కాదు, మా ఇంట్లోనే కాదు, మా మేనమామ వాళ్ళు ఏ పని చెప్పినా, ఎందుకంటే మా నాన్న లేడు కదా, వాళ్ళ యొక్క డైరెక్షన్ లో మేము పెరుగుతూ ఉండేది. మా మేనమామ వాళ్ళు ఏ పని ఇచ్చినా, ఏ పని చెప్పినా చేసుకుంటూ రాత్రిపూట చదువుకుంటూ, దీపం పెట్టుకొని చదువుకుంటూ హోంవర్క్ చేసుకుంటారు కదా, అందరు ఆడుకునే వాళ్ళు, 7 గంటలకు పడుకుని. కానీ నేను ఆ రోజుల్లోనే 8 గంటలు 9 గంటలకు చదువుకొని పడుకునేవాడిని. మా అమ్మ అంటుండేది అప్పుడప్పుడు, ఏంద్రా ఇంతవరకు చదువుకుంటావు, దీపం కింద కళ్ళు గుంజుతలేవా అనేది. మామూలుగా వింటూ ఉంటాం, అంబేద్కర్ వీధి దీపాల కింద చదువుకునేవాడు మంచిగా. అంటే ఆయన చదువుకోలేదా, ఎలా చదువుకున్నాడు, మనం కూడా ఎందుకు చదువుకోకూడదు అని నా మనసులో మెదలాడుతూ ఉండేది. ఇన్స్పిరేషన్ అంబేద్కర్, ఆయన లాగా మనం కూడా చదువుకోవాలి అనుకునేది నేను. సో చదవడం మొదలు పెట్టాను. 1వ తరగతి 2వ తరగతి. నేను 2వ తరగతిలోనే 20 ఎక్కాలు నేర్చుకున్నాను. రైటింగ్ చూచిరాత. మా మేనమామ ఉదయం 5 గంటలకు వచ్చి లేపేవారు. బెత్తం పట్టుకుని ఉదయం లేవకుంటే కొట్టి మరి లేపి, ఇది చదవాలి, ఇది రాయాలి, నువ్వు నేను బావి దగ్గర పోయొచ్చే లోపల నువ్వు నాకు ఈ ఎక్కాలు నేర్చుకొని 10 సార్లు రాసి నాకు చూపియాలి అని. ఎలాంటి టాస్క్ ఇచ్చినా నేను రాస్తూ చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. 2వ తరగతిలోనే 20 ఎక్కాలు నేర్చుకొని, 2వ తరగతి అంటే అప్పట్లో ఊళ్ళో ఉండే పిల్లలు ఎవరైనా ఏముంటదిలే చదివి ఏం చేస్తారులే, వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, పక్కన ఉన్న వాళ్ళు ఆలీలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇంకొకటి వాళ్ళు ఎవరు చదువుకోలేదు. 7వ తరగతి చదివారంటే అదే పెద్ద చదువులు వాళ్ళకు. 1985, 86 ఆ టైంలో 7వ తరగతి చదివారు. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా లేరు ఊళ్ళో. అసలు దాని తర్వాత ఏం చదువుతారని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ టైంలో నేను 2వ తరగతిలోనే 20 ఎక్కాలు నేర్చుకున్నా.
ఏబిసిడీలు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. మా మేనమామ అనేవారు, నువ్వు ఇట్లా కాదు, నేను ట్యూషన్కి పంపిస్తాను టీచర్ వాళ్ళ ఇంటికి. మా ఊళ్ళో జానకమ్మ మేడం వాళ్ళని ఉండేవారు. ఆమె మ్యాక్సిమం సర్వీసు మా ఊళ్ళోనే చేశారు. ఆమె హ్యాండిక్యాప్ కావడం మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆమె నాకు తెలిసి ఒక 20 నుంచి 25 సంవత్సరాలు మా ఊళ్ళోనే సర్వీస్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు నన్ను. అంటే రోజు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండేది. మళ్ళీ ఒక గంట పని చేసినా 2 గంటలు చదువుకోవడానికి, ఇది చదువుకో, ఇది చదివితే నీకు ఉపయోగపడుతుంది. మేడం వాళ్ళ కూతురు ఉండేవారు వింధ్యారాణి అని. అక్క అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు. ఆ అక్క చూచురాత రాసి ఇస్తే ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఆ అక్క నేర్పినటువంటి ఆ రాతలే ఈ రోజు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మా మేనమామ ఏ విధంగా అయితే అనుకునేవారో క్లాస్ ఫస్ట్ రావాలి, నువ్వు అందరూ నిన్ను మెచ్చుకోవాలి అనేవారు. కానీ దురదృష్టవశాత్తు 1989లోనే ఆయన కరెంట్ షాక్ గురై చనిపోయారు. చదువు విలువ చెప్పారో ఎవరైతే నాకు మా ఫ్యామిలీలో చదువుకున్న వారు ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఆయన కరెంట్ షాక్ గురై చనిపోవడం జరిగింది. దానివల్ల నాకు గైడెన్స్ చేసేవాళ్ళు చీకటిగా అయిపోయింది. నన్ను చదివిపించే వాళ్ళు లేకుండా అయిపోయింది. చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయినారు. నేను ఏదైతే ఆయన కోరుకున్నారో క్లాస్ ఫస్ట్ రావాలి, నిన్ను అందరూ మెచ్చుకోవాలి ఊళ్ళో అని అన్న సమయంలో ఆయన లేకుండా పోవడం నా బాధాకరమైనటువంటి విషయం. 4వ తరగతి వరకు కొమ్మాయిగూడెంలో చదివాను. ఓకే, తర్వాత 89, 90sలో అప్పుడప్పుడే కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ మొదలైనాయి రామన్నపేట మండలంలో. అయితే కొత్త ప్రైవేట్ స్కూల్లో చదివితే మనకి ఇంగ్లీష్ బాగా వస్తుంది, హిందీ బాగా వస్తుంది అనే ఆలోచనలు ఉండేవారు ఊళ్ళో ఉండే పిల్లలు. సో ఆ విధంగా మళ్ళీ ఏం చేశానంటే నేను ప్రైవేట్ స్కూల్లో మదర్ తెరిసా పబ్లిక్ స్కూల్ అని ఉండదు 91లో. మిషనరీ స్కూల్ అండి? మిషనరీ కాదు, బట్ వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిల్లలు 5గురు ఉండేది. అంతే ఎడ్యుకేటెడే. వాళ్ళ మదర్ ఫాదరు టీచర్స్, వాళ్ళు ఎంఎస్సి, బిఈడి, ఎంఈడి అంటే వాళ్ళు టీచర్ హోదా కలిగిన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఇంగ్లీష్ మదర్ తెరిసా పబ్లిక్ స్కూల్ అని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మొట్టమొదట రామన్నపేటలో స్థాపించడం జరిగింది. అప్పుడు నేను ఆ స్కూల్లో చదివినప్పుడు నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను తెలుగు మీడియమే, కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ఉండడం వల్ల నాతో పాటు ఉండే విద్యార్థి కొంతమంది ఉండేది రామన్నపేట చెందిన కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుతుండేది. అరే నేనెందుకు చదవకూడదు, నేనెందుకు నేర్చుకోకూడదు అని నేను తెలుగు మీడియం అయినా సరే వాళ్ళతో పాటు పోటీ పడేవాడిని, ఇంగ్లీష్లో నేర్చుకుని చెప్పేవాడిని తెలుగు మీడియం అయినా సరే. ఆ విధంగా ఆ స్కూల్లో కత్తి నూరబడినటువంటి చాకు ఉంటుంది కదా, ఒక పదును పెట్టినట్టుగా అయిపోయింది నాకు అక్కడ. వాళ్ళు నేర్పించినటువంటి విద్యా బుద్ధులు. అప్పటిదాకా కత్తి నూరబడింది, పదును పెట్టబడలేదు. ఆ పదును అక్కడ దొరికింది నాకు. ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మ్యాథమెటిక్స్ ముఖ్యంగా. నేను అందరూ చేసేవాళ్ళు కదా మ్యాథమెటిక్స్, ఊకి చెప్పేవాళ్ళు మా టీచర్స్. మార్టిన్ అని ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు, స్కూల్ ఉంది రామన్నపేటలో మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం. కలుస్తాను 2-3 సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. తెలుగు మీడియం అనేది మర్చిపోయాను. ఇక ఇంగ్లీష్లో చదవడము, ఇంగ్లీష్లో వినడము. ఎందుకంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. ఇంగ్లీష్లో చెప్పేది, తెలుగు చెప్పేది. నేను ఇంగ్లీష్లో వినేవాడిని, ఇంగ్లీష్ చెప్పేవాడిని. ఒక్కోసారి టీచర్ లేనప్పుడు నేను మ్యాథ్స్ బోర్డు మీద వేసి లెక్కలు చెప్తూ ఉండేవాళ్ళని. మా 7th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, ఇంగ్లీష్లో చెప్తూ ఉండేవాడిని మ్యాథమెటిక్స్. అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు, కానీ నేను ప్రాక్టీస్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఒక్కసారి చూశాను, విన్నానంటే అది చేసేవాడిని. మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చేది 10thలో కూడా. అంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నాకు నేర్పించడం జరిగింది అక్కడ. నాకు ఆ కత్తిని పదును చేయడం జరిగింది. అదేవిధంగా 1991లో మనకు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు బాంబ్ బ్లాస్ట్లో. అప్పుడు మామూలుగా వక్తృత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించారు ప్రతి కాలేజీలో, స్కూల్లో. మా స్కూల్ తరపున నేను వెళ్ళి ఆ కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ సాధించాను. వక్తృత్వం, ఆయన గురించి స్పీచ్ ఇంగ్లీష్లో ఇచ్చాను. వీళ్ళు రాసి ఇస్తూ ఉండేవారు, ఇంగ్లీష్ అయినా హిందీ అయినా తెలుగు అయినా. బైహార్ట్ చేసేవాడిని. ఎంత 2 పేజీలు 3 పేజీలు ఇచ్చినా సరే బైహార్ట్ చేసి 1 అవర్లో వాళ్ళకి చెప్పి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇంగ్లీష్లో చెప్పినందుకు కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. క్విజ్లో 2nd ప్రైజ్ వచ్చాను. అప్పుడు అంటే మన జూనియర్ కాలేజీ, గౌట్ జూనియర్ కాలేజ్, జీజేసి రామన్నపేట అంటారు, జీజేసి రామన్నపేట అక్కడ. అప్పుడు అదేవిధంగా గ్రంథాలయంలో ఏమైనా పోటీలు జరిగినప్పుడు స్కూల్ తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని.
స్కూల్కు మంచి పేరు తెచ్చాను. 7th క్లాస్లో మండల్ 2nd ర్యాంక్ వచ్చాను నేను. అప్పుడు 7th లో 485 మార్కులు. ఫస్ట్ 505 6 వచ్చింది. నాకు 485 మార్కులు వచ్చి మండల్ 2nd ర్యాంక్ సాధించాను. అదేవిధంగా అప్పుడు పేపర్లో వచ్చిందంట, నాకు తెలియదు. అంటే నేను ఊళ్ళో ఉంటున్నాను, స్కూల్లో పేపర్ ఉండేది, కొద్దిగా చదువుతూ ఉండేవాడిని. పేపర్ ఊళ్ళో అప్పుడు ఎవరికి పేపర్ వచ్చేది కాదు, ఎవరు చెప్పేవాళ్ళు కాదు. సో మా ఊరు ఒక అతను పేపర్లో చూసి, అరే నీ ఫోటో పేపర్లో వేయించినారు మీ స్కూల్ వాళ్ళు, నువ్వు చాలా గ్రేట్ రా, మన ఊరు తరపున నీ పేరు పేపర్లో పడింది అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. తర్వాత 7th క్లాస్ అయిపోయింది, వాళ్ళు మంచిగా చూసుకున్నారు. ఈ పదునెక్కినటువంటి కత్తి ఏదైతే ఉందో దాన్ని ఇంకో రకంగా వాడితే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టైంలోనే మాకు ఎవరైతే పెద్ద దిక్కు అనుకున్న మా మేనమామ వాళ్ళు, అమ్మ వాళ్ళు, ఆయనకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఆయన సర్జన్ అయింది, సిజేరియన్ ఆపరేషన్ కావడం వల్ల తాళ్ళు ఎక్కలేకపోతున్నాడు. వాళ్ళ కళ్ళు తీసుకుపోవడానికి ఎవరు లేరని చెప్పి మా అమ్మ వాళ్ళ కళ్ళు మనమే తీసుకురావాలని చెప్పి అంటుండేది. మా అమ్మ చెప్పిన ఒక మాట కోసం చదువు పక్కన ఏం పెట్టలేదు, కానీ వాళ్ళు కళ్ళు తీసుకురావడం, తీసుకుపోవడం, వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం మొదలుపెట్టాను. సో ప్రైవేట్ స్కూల్లో, విజ్ఞానవర్ధన హై స్కూల్లో ఎవరైనా టాపర్స్ మంచి చదివేటోళ్ళు అందులో చదివేవాళ్ళు. నాకు అనిపించేది అందులో చదవాలని. వాళ్ళు ఫ్రీగా ఫీజు లేకుండా కూడా చదివిస్తాం అని అన్నారు మా స్కూల్ వాళ్ళు. మేము ఆ స్కూల్లో చదివిస్తాం, చదువుకో నువ్వు అని. కానీ మా కుటుంబ పరిస్థితులు, అంటే మాకు మా నాన్న లేడు, అటు మేనమామ ఏదో దిక్కు అనుకున్న మా మేనమామ ఆయనకు ఆపరేషన్ కావడం, వాళ్ళ కళ్ళు మా కళ్ళు తీసుకెళ్ళడం, తీసుకురావడం, అమ్మకు చేదోడు వాదోడుగా ఉండడం మొదలు పెట్టడం జరిగింది. సో నేను 8th క్లాసు నుంచి 10వ తరగతి వరకు గౌట్ జూనియర్ కాలేజ్ రామన్నపేట, జీజేసి రామన్నపేట. అదేంటంటే మార్నింగ్ అవర్స్ 8 to 1 o'clock వరకు హై స్కూల్ రన్ అవుతుంది, 1 o'clock నుంచి 5 o'clock వరకు జూనియర్ కాలేజ్. సో ఒకే కాలేజీలో 2 నడిపేవాళ్ళు. చాలా పెద్ద కాలేజ్ అది. దాంట్లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంటర్మీడియట్లో. సో నేను 8th క్లాస్లో టాపర్ మార్క్స్ కాబట్టి 7th క్లాస్లో ఫస్ట్ రూల్ నెంబర్ నాది. చాలా సంతోషం అది. ఎందుకంటే గొప్పగా ఎందుకు చెప్పుకుంటానంటే, రూల్ నెంబర్ 1 క్లాస్ ఫస్ట్. నేను అప్పట్లో రెనాల్డ్స్ పెన్లు ఉండేది, విఎల్ఎస్ నెంబర్ 1 అని దాని మీద గీసుకునేవని, అలా ఉండేది. నెంబర్ 1 ఉండేది. సో 150 మంది ఉండేది మా క్లాస్లో, హై స్కూల్లో 2 సెక్షన్లు చేశారు, 75 మంది. ఏ సెక్షన్ ఉండేది, రూల్ నెంబర్ 1 టాపరు. సో ఉదయం పూటనేమో చదువుకోవడానికి, మధ్యాహ్నం పూట కళ్ళు మూసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ ఆడుతూ పాడుతూ ఊళ్ళో ఉండేవాళ్ళు. నేను మధ్యాహ్నం పూట మా అమ్మతో చేదోడు వాదోడు ఉండడం కోసం కళ్ళు తీసుకుని పోయేది రామన్నపేటకు సైకిల్ మీద. స్కూల్ అయిపోగానే మా అమ్మని అక్కడ దించేది రామన్నపేటలో, మళ్ళీ రిటర్న్ అయ్యేది. సార్ 4 to 6:30 దట్ ఈస్ మై టైం టేబుల్. నువ్వు ఎక్కడైనా ఉండు, 4 o'clock ఇంటికి రావాల్సిందే, 6:30 దాకా చదవాల్సిందే, ఏ హోంవర్క్ ఉన్నా చేసుకోవాలి ఈ టైమింగ్స్లో. 6:30కి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి రామన్నపేటకు 3 కిలోమీటర్లు, అంటే ఉదయం హై స్కూల్ పోవడానికి ఒకసారి రామన్నపేటకు పోయేది, మళ్ళీ రిటర్న్ వచ్చేది. మా అమ్మని తీసుకుపోవడానికి, కళ్ళు తీసుకుపోవడానికి మళ్ళీ ఒకసారి పోయేది, మళ్ళీ రిటర్న్ వచ్చేది. 4 to 6:30 దాకా చదువుకునేది, రాసుకునేది. 6:30 నుంచి మళ్ళీ రామన్నపేట పోయేది. అంటే రోజుకు నేను 3 నుంచి 4 సార్లు రామన్నపేటకు సైకిల్ మీద పోయి వచ్చేవాడిని. చూడండి, ఒక్కసారి పోవడం గొప్ప అయితే, 8th క్లాస్ నుంచి మొదలు పెడితే నేను పీజీ వరకు కూడా రోజుకు 3 సార్లు రామన్నపేటకు పోయి వచ్చేవాడిని. అంటే టైం టేబుల్. మళ్ళీ వచ్చి 7 o'clock ఇంటికి చేరుకున్న 7:30, 8 o'clock మళ్ళీ ఫిక్స్ చేసుకునేది. 8 o'clock లోపల భోజనం చేసి, మా అమ్మని తీసుకొచ్చిన తర్వాత 8 o'clock భోజనం చేసి 8 to 11 o'clock వరకు చదువుకునేది. కానీ నా దగ్గర వాచ్ లేదు ఆ రోజులో. ఆకాశంలో చుక్కలు ఉంటాయి కదా, క్వశ్చన్ మార్క్ లాగా, సప్తపదులు అంటారు, సప్త ఋషులు. ఆ చుక్కలను చూసి నేను అనుకునేది, ఓ ఈ యాంగిల్లో వస్తే 10:30 to 11 అయిందని అనుకునేది. ఎందుకంటే కరెంట్ కూడా సరిగ్గా ఉండకపోయేది. అందరూ 7-7:30కే పండుకునేది ఊళ్ళలో, దీపం పెట్టి చదువుకునేది. అంటే 7th క్లాస్ వచ్చేసరికి లైట్ వచ్చింది. లైట్ అంటే ఇప్పుడు అంటే ఎల్ఈడి ఈ లైట్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఎర్ర లైట్లు అంటారు కదా, ఆ ఎర్ర లైట్ కింద చదువుకునేవాడిని.
11 దాకా. 11 వండుకొని ఉదయం 5 లేసేది. ఎంత పడుకున్నా 5 లేసి 5 to 6 రన్నింగ్ పోయేది హై స్కూల్లో ఆ చదివేటప్పుడు. 5 to 6 ఒక 3 కిలోమీటర్స్ రన్నింగ్ పోయి వచ్చేసి 7 వరకు స్నానం చేసి మళ్ళీ 8 వరకు హై స్కూల్కి వెళ్ళేవాడు. సో ఆ విధంగా నాకు ఈ ఆ చురుకుదనాన్ని చూసి క్లాసులో ఫస్ట్ రైటింగ్ బాగుంటది, చాలా నాలెడ్జ్ పర్సన్ అని చెప్పి ఎన్సిసి సార్ అక్కడ మోహన్ రెడ్డి అని సార్ యాక్చువల్గా మ్యాథ్స్ చెప్తారు ఇంటర్మీడియట్ లో, బట్ ఎన్సిసి కోఆర్డినేటర్ హై స్కూల్లో. సో నా టాలెంట్ ని గుర్తించి నన్ను ఎన్సిసిలో చేరమని ప్రోత్సహించిండు సార్. అరే బాబు నువ్వు వచ్చి ఎన్సిసి తీసుకో, నీ సేవలు చాలా అవసరం, తీసుకో, నీకు చాలా ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచర్ లో అని చెప్పి నన్ను ఎన్సిసిలో చేర్పించిండు కోఆర్డినేటర్. అందరూ మా ఊర్లో నుంచి ఒక 14 మంది పార్టిసిపేట్ చేసిన, అందులో 4-5 రన్నింగ్ రేస్ లో, హైట్ లో, పర్సనాలిటీలో వాళ్ళు సెలెక్ట్ అయినా. నాకు రన్నింగ్ రేస్ లో ఇది లేకున్నా అంటే టాలెంటెడ్ కోటలో అనొచ్చు, మంచి చదువుతాడు, నాలెడ్జ్ ఉంది అని గుర్తించి డైరెక్టర్ రిక్రూట్ చేసుకున్నాను నన్ను. సార్ నేను చెప్పాను, సార్ నన్ను ఉదయం హై స్కూల్కి రావాలి, మధ్యాహ్నం నేను కళ్ళు పోవాలి, నాకు టైం ఉండదు సార్, మా అమ్మ బాధపడుతుంది, మళ్ళీ ఆమె కష్టమవుతుంది కదా అంటే, నువ్వేం కాదు, ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా నేను అలౌ చేస్తా, నువ్వు వచ్చేసే, నువ్వు నేర్చుకో అని నన్ను గుర్తించి నాకు సార్జెంట్ పోస్ట్ ఇచ్చారు 9th క్లాస్లో. 50 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికి కమాండింగ్ చేయడానికి, అంటే మనము చెప్తారు కదా సౌదాన్, విశ్రామ్ అని పెరేడ్ చేపిస్తారు కదా, అని సార్జెంట్ అంటారు. ఆ సార్జెంట్ గా నాకు పోస్ట్ ఇచ్చి నన్ను నిజామాబాద్ జిల్లాకు ట్రైనింగ్ పంపించారు. క్యాంప్కి వెళ్తే అక్కడ మనకు గన్ ఎట్లా ఫైర్ చేయించాలి, .22 గన్ను, రన్నింగ్ రేస్ ఎలా ఉంటుంది, పెరేడ్ ఎలా చేయించాలి ట్రైనింగ్ ఇస్తారు ఒక 10 days. తర్వాత వచ్చిన తర్వాత సార్జెంట్ గా బాధ్యతలు ఇచ్చారు. పెరేడ్ నేర్పించే వాళ్ళని 8th క్లాస్లో 9th క్లాస్లో పెరేడ్ నేర్పించే వాళ్ళని. 9th క్లాస్ అయిపోయే లోపల నాకు ఏ గ్రేడ్లో ఏ సర్టిఫికేట్ ఎన్సిసిలో సాధించాను. అది చాలా ఉపయోగపడింది నాకు. ఇంటర్మీడియట్లో నాకు సీటు సాధించడం కోసం ఎన్సిసి కోటలో, మనకు చాలా మందికి ఎన్సిసి కోట ఉంటుందని తెలియదు ఆ రోజులో. అంటే ఏమనుండేది అంటే ఎన్సిసి చేస్తే మనకు మిలిటరీలో జాబ్ వస్తుంది, పోలీసులు జాబ్ పోయినా కానీ జాబ్ గ్యారంటీ అనే 2 ఉండేది. ఆ ముందు 10th క్లాస్ పాస్ అయ్యి అదే రిజర్వేషన్ మనకు ఎన్సిసి కోటలో ఉంటది, ఒక సీటు ఎన్సిసి కోటకు ఉంటది అనేది తెలియదు. అది చెప్పే వాళ్ళు కూడా ఉండకపోయేది ఊర్లలో. ఆ విధంగా 8th, 9th, 10th జీజేసి రామన్పేటలో చదివాను. ఎప్పుడు కూడా నేను యూనిట్ టెస్ట్ లో కానీ, ఈ పెట్టే క్వార్టర్లీ ఎగ్జామినేషన్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ టాపర్ ఉండేవాడిని. 506, 510 మార్కులు వచ్చేది. ఆ టైంలో త్రయం మేము బాగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. 3 సార్లు ఉంటారు, త్రయం అంటాం. పెద్ద రవీందర్, చిన్న రవీందర్ సార్, పెద్ద రవీందర్ సార్ అండ్ ప్రభాకర్ సార్ అని. ఒకరు మ్యాథ్స్ చెప్తారు, ఒకరు ఫిజిక్స్ చెప్తారు, జువాలజీ, ఇంగ్లీష్ చెప్తారు. వీళ్ళు ముగ్గురు యొక్క కృషి మా మీద ఎంత ఇంపాక్ట్ ఉందంటే అంత. మేము ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా పోటీ ఇచ్చేవాళ్ళం. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళు పాస్ అవడం గొప్ప అనుకునేవాళ్ళు. ఆ టైంలో 94, 95, 95, 96, 96, 97 ఈ 3 బ్యాచెస్ నేను చూశాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకన్నా ముందు 10th క్లాస్ పాస్ అయిన 500 పైన మార్కులు సాధించారు. ఆ రోజుల్లో చాలా గొప్ప 500 పైన మార్కులు సాధించడం. సో మా ముందున్నటువంటి సీనియర్స్ అన్న వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా చదవడం మొదలుపెట్టాను. అంటే ఒక పూట స్కూలు, ఒక పూట కళ్ళు, ఒక పూట ఎన్సిసి చదువులు చేసుకుంటూ 10th క్లాస్ ప్రీ ఫైనల్ వరకు మంచి మార్కులు సాధించాను. నేను 510 మార్కుల దాకా టాపర్ని. కానీ ఫైనల్ ఎగ్జామ్లో డిసప్పాయింట్ అయ్యాను కొద్దిగా. 483 మార్కులు వచ్చాయి. సో అక్కడ డిసప్పాయింట్ కావడం వల్ల నాకు నా ముఖాన్ని మా టీచర్స్కు చూపించలేకపోయినా, బాధపడ్డా, ఏడ్చాను లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే అన్నిటిలో ఫస్ట్ వచ్చి లాస్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి కదా అనే బాధ ఎక్కువైపోయింది. ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక విషయం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మా ఇంటి పక్క అతను ఉంటాడు కదా, నైబర్స్, అప్పట్లో పేపర్లో వచ్చేది రిజల్ట్, మధ్యాహ్నం పూట రిజల్ట్ వచ్చేది. ఆ పేపర్ కోసం క్యూ కట్టేవాళ్ళం బస్ స్టాండ్లో. మధ్యాహ్నం పేపర్ రిజల్ట్, 10th రిజల్ట్ అని 10 రూపాయలు ఇస్తే కానీ ఆ పేపర్ ఇచ్చేవాళ్ళు కాదు. మా ఫ్రెండ్ ఒక అతను తీసుకొచ్చి, అరే లింగస్వామి నీ పేరు కనబడతలేదు అని మా అమ్మకు చెప్తే, మా అమ్మ ఒక మాట అన్నది అప్పుడు. ఆ మీద ఉన్నటువంటి నమ్మకం మా అమ్మకు ఏమన్నదంటే, భూమి ఆకాశం ఉల్టా అంటే భూమి పైకి ఆకాశం కిందికైనా అని ఎట్లా కావో
మా వాడు కూడా ఫెయిల్ కాడు అంత నమ్మకం నాకని చెప్పినప్పుడు మా అమ్మకు తెలియకుండానే నా మీద ఆ ఎంత మాట నమ్మకం ఇచ్చే ఉంది. బలం ఆ, ఇంకేది చెప్ప ఉండదు ఇక మీకు. డేర్ అది చెప్పినప్పుడు వాడు చెప్పాను, అరే థర్డ్ క్లాస్లో చూస్తే నేను ఎట్లా కనపడతాను రా అందులో నా నెంబరు, ఉమ్, చూడు ఫస్ట్ క్లాస్లో చూడు నెంబర్ వస్తుంది. ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆ పేపరు, ఇప్పటికీ నా దగ్గర ఉంచుకున్నా, ట్రంక్ పేటలో ఉంది అది ఆ పేపరు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఆ సంతోషం. మా అమ్మ చెప్పిన కదా మా వాడు పాస్ అవుతాడు అంతే. ఉమ్, అంటే ఆమెకు తెలియదు, ఎప్పుడు స్కూల్కి వచ్చి ఫీజు కట్టింది లేదు, వచ్చి చెప్పింది లేదు. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చినప్పుడు బాధపడేవాడిని, అంటే తల్లిదండ్రుల సంతకం తీసుకుని రమ్మనేవాళ్ళు కదా, అప్పుడు బాధపడేవాడిని. ఉమ్, అమ్మ మీ నాన్న సంతకం లేదేంద్రా అనేది టీచర్స్. అంటే నేను ఒకటే మాట చెప్పేది, సరే మా అమ్మ చదువుకోలేదు, ఆ, మా అమ్మ వేలి ముద్ర వేస్తుంది, దాని మీద నేను సంతకం పెట్టిస్తాను అని పెట్టించుకోవచ్చు. మా అమ్మ వేలి ముద్ర పెట్టించి దాని మీద వి దేవం అని సంతకం పెట్టి రాపిచ్చేది, పెన్ పట్టించుకుని. ఉమ్, అట్లా బాధపడేవాడిని, అరే నాన్న లేడు, ఓ చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టకపోతే కూడా ఒక్కోసారి టీచర్స్ తిట్టేవాళ్ళు, తీసుకురాపో ఖచ్చితంగా అని. అలా 10th క్లాస్ వరకు చదువుకున్నాను. కొద్దిగా డిసప్పాయింట్ కావడం వల్ల ఆ కాలేజ్కి వెళ్ళలేక మొహం చూపించుకోలేకపోయాను. కానీ నా కోరిక ఏంటంటే మ్యాథ్స్లో ఉమ్, 89 మార్క్స్ వచ్చాయి. 95 వస్తాయి అనుకున్నా, 89 వచ్చాయి. సో నేను ఎంపీసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ఈ ఎంపీసీ తీసుకోవాలని నిర్ణయం నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే చెప్పేవాడిని, నేను ఎంపీసీ తీసుకోవాలి, తర్వాత డిగ్రీలో కూడా మ్యాథ్స్ తీసుకోవాలి, నేను ఎంఎస్సి పిహెచ్డి చేయాలి అని నేను ఆ రోజు అంటే 94 95 ఆ టైంలోనే నేను రాసి పెట్టుకున్నా, నేను నిర్ణయించుకున్నా. ఎందుకు అంటే ఈ ఇన్స్పిరేషన్ అంబేద్కర్ గారి గురించి విన్నప్పుడు, ఆయన చాలా పెద్ద పెద్ద డిగ్రీలు, చాలా డిగ్రీలు చేసిరని వినేవాడిని, ఆయన క్వాలిఫికేషన్ వినేవాడిని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిహెచ్డి అని ఉండేది. సో మనం ఎందుకు పిహెచ్డి చేయకూడదని ఆ రోజు నాటుకున్న విత్తనం ఈ పిహెచ్డి అనేది, ఎంఎస్సి పిహెచ్డి అనేది ఆ రోజు అంటే 94 95 ఎగ్జాక్ట్ 30 years బ్యాక్. అప్పుడు ఊళ్ళల్లో ఉండే విద్యార్థులకు హై స్కూల్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఉంటుందన్న సంగతి కూడా తెలియదు కొంతమందికి. నేను చెప్తాను, ఒకసారి కటింగ్ షాప్ అంటారు కదా, మాకు తెలిసిన అన్న ఉండే జగత్ అని చెప్తుండే అని, ఆ అబ్బాయి చూడు ఏం చదువుతాడో అడుగు అని వేరే వాళ్ళు అంటే, నేను మ్యాథ్స్ తీసుకుంటాను, ఎంపీసీ తీసుకుంటాను. ఎంపీసీ అంటే ఏంటి అనేది కొంతమంది తెలియదు. చాలా మందికి ఊళ్ళల్లో దేని తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏంటూ ఉండదని కూడా ఉండకపోతే, ఎందుకంటే నేను పేపర్ చదువుతుండేవని తెలుసుకునేవాని టీచర్స్ దగ్గర, సార్ నేను ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏది చదివితే మంచిగా ఉంటుంది, గైడెన్స్ తీసుకునేవాడిని. నాకు స్వతహాగా వచ్చిన ఆలోచనలని చెప్పను, గైడెన్స్ తీసుకునేవాడిని, చెప్పేది వినేవాడిని. ఇప్పటికి చెప్తుంటారు కదా చాలామంది, వినడం నేర్చుకో, ఎక్కువ విను తక్కువ మాట్లాడు. అది అప్పటి నుంచే నాకు అలవాటైంది. పెద్దవాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని వినేవాడిని, చిన్నవాళ్ళు చెప్పినా వినేవాడిని, అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించేవాడిని. ఏది మంచి, ఏది చెడు, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు, ఏది ఉపయోగపడుతుందో అది మైండ్లో పెట్టుకునేవాడిని, ఆలోచించేవాడిని. సో అప్పుడే నేను నిర్ణయించుకున్నా ఎంపీసీ తీసుకోవాలి అని. నేను ఇంటర్మీడియట్ జీజేసి రామన్నపేటలో కాకుండా చిట్యాల గీతాంజలి జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ వేసాను. తెలిసిన ఒక సార్ ఉండే, మా ఊరు ఒకతను వెళ్తూ ఉంటే అతనితో పాటు కలిసి వెళ్ళిపోయాను. అరే ఏంద్రా నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే, నేను అన్నాను నా మొహం చూయించుకోలేకపోతున్నాను, మా టీచర్స్కు కొద్ది తక్కువ మార్కులు వచ్చినాయి అని బాధలో ఉన్నాను అంటే, సరేలే అని చెప్పి అడ్మిషన్ తీసుకున్నాను. ఒక వారం రోజులు వెళ్ళాను అక్కడికి. నాతో పాటు మా ఊరు విద్యార్థులు 2-3 వచ్చారు నన్ను చూసి. సో వారం రోజుల తర్వాత, అంతకుముందుకి నేను అడ్మిషన్ వేసిపోయాను రామన్నపేటలో ఎంఎల్టీ అండ్ ఎంపీసీ. ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చింది నాకు ఎంఎల్టీ. ఆ టైంలో 96 97 ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ వస్తుండేది ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని. సో షార్ట్ కట్లో అంటే తక్కువ సమయంలో జాబ్ సంపాదించవచ్చు మెడికల్ ఫీల్డ్లో. అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్లు చేస్తే నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, జాబ్ సంపాదించుకోవచ్చు అని మా టీచర్లే, హై స్కూల్ టీచర్సే, ప్రభాకర్ సార్ అని, పెద్ద రవీందర్ సార్, వీళ్ళు సజెస్ట్ చేసేవాళ్ళు. సరే నీ సీట్ నీకోసం ఉంచినావు, నువ్వు వచ్చి జాయిన్ కమ్మని చెప్పి మా ఫ్రెండ్ ఒక అతనితో కబురు పెట్టారు. ఇప్పుడు ఉన్నాడు సత్యం అని, హై స్కూల్ ఫ్రెండ్. సార్ రమ్మంటున్నారు, నీకోసం సీట్ అట్లే ఉంచారు ఎంఎల్టీ, నువ్వు వచ్చి జాయిన్ కమ్మ. సో భయపడుకుంటూ వచ్చి, సార్ క్షమించండి, మొహం చూపించుకోలేకపోయాను నేను, అందుకే నేను రాలేకపోయాను ఇక్కడ అని చెప్తే, వద్దు
నీకు మీ నాన్న లేడు, మీకు ఇదైతే సరిగ్గా సూట్ అవుతుంది నీకు ఈ జాబు. ఎంపీసీ మళ్ళీ ఎంపీసీ చేసిన తర్వాత పీజీ ఇవన్నీ చేస్తే లాంగ్ పీరియడ్ కాబట్టి జాబ్ సెటిల్ కావడం కొద్దిగా లేట్ అవుతుండొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఎంఎల్టీ అడ్మిషన్ తీసుకున్నాను. ఇది ఇక్కడ ఒక ప్రాబ్లం మొదలైంది. హై స్కూల్ అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేవాని, మధ్యాహ్నం కళ్ళు మా అమ్మకు హెల్ప్ఫుల్గా ఉండేది. కానీ ఇక్కడ ఏమైందంటే మధ్యాహ్నం కాలేజ్ ఉండేది, ఉదయం హై స్కూల్ కదా, మధ్యాహ్నం కాలేజ్ ఉండేది. మా అమ్మకు హెల్ప్ చేయడం కష్టమైపోయింది. కళ్ళు తీసుకుని రావాలి రావణపేటకు, అది అమ్ముకుంటే గానీ మాకు పూట గడవదు. అది వస్తేనే మనం బియ్యం తెచ్చుకోగలం, కూరగాయలు తెచ్చుకోగలం, మనం జీవనం సాగించగలం. సో ఒక రకమైన బాధపడ్డాను. అమ్మని ఒక 3 సంవత్సరాలు కష్టాల కడ నుంచి గట్టెక్కించాను అని అనుకునే తరుణంలో ఈ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఆప్షన్ లేకుండా పోయింది నాకు. జాయిన్ అయిపోయాను. సో వచ్చేది ఇంటర్మీడియట్. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ 10th వరకు బుక్స్ ఉండేది, చదువుకునేవాడిని. టీచర్ చెప్పక ముందుకే చదువుకునేవాడిని ఆ లెసన్ ముందుగానే. ఒక్కోసారి టీచర్స్ రానప్పుడు ఒకసారి బోర్డు మీద చెప్పేవాడిని మా ఫ్రెండ్స్కు. పర్టికులర్లీ మ్యాథ్స్ చెప్పేవాడిని, ఎందుకంటే నాకు బాగా ఇష్టం మ్యాథమెటిక్స్ అనేది. అలా ఎంఎల్టీ పోతూ ఉండేవాడిని. కానీ సాయంత్రం పూట మాత్రం అమ్మ కోసం ఉండేవాడిని అక్కడే. వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ ఉంటే చేసుకొని తర్వాత 6:30 యాజ్ యూజువల్ టైం 6:30కి మళ్ళీ వచ్చి అమ్మని తీసుకొని పోయేవాడిని. ఆ విధంగా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ. ఆ సబ్జెక్టులు ఏంటంటే దానికి పర్టికులర్గా అని ఒక బుక్ ఉండకపోయేది. మెడికల్ బుక్స్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చదివితే ఏవైతే బుక్స్ ఉంటాయో పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవన్నీ బుక్స్ ఉండేది. కానీ అందులో కొంత మనకు ఏదైతే ఉపయోగపడుతుందో ల్యాబ్కి సంబంధించింది మా టీచర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్లో రాపిచ్చేవాళ్ళు. సో రాశాను. ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్లో కొద్దిగా తడబడినా, కొంత బాధపడినా, సెకండ్ ఇయర్లో చాలా పికప్ అందుకున్నాను. అంటే ముందుగానే చదువుకొని పెట్టుకోవడము, టీచర్ చెప్పింది వినడము. ఈ ల్యాబ్ టెక్నిక్స్ ఏంటంటే బ్లడ్ ఎలా డ్రా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది స్కిల్డ్ వర్క్ కదా ఎంఎల్టీ అనేది. మనకు ఎలా ప్రిక్ చేయాలి, ఎలా బ్లడ్ డ్రా చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, హెచ్పి ఎలా చేయాలి, ఈఎస్ఆర్ ఎలా చేయాలి, డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా చేయాలి, ఆర్బీసీ కౌంట్ ఎలా చేయాలి, షుగర్ టెస్ట్ ఎలా చేయాలి, అంటే ఫాస్టింగ్ టెస్ట్, పోస్ట్ బ్లడ్ అలా ఇవన్నీ నేర్చుకొని ట్రైన్ అయిపోయి సెకండ్ ఇయర్లో అందరికన్నా ముందుగానే 9 o'clock వచ్చి ల్యాబ్ తెరిచేవాని. అంటే వర్క్ నేర్చుకోవడం కోసం. అదే కదా మనకు ముఖ్యం స్కిల్. సో వర్క్ నేర్చుకోవడం కోసం కాలేజీ 11 గంటలకున్నా నేను 9 o'clock వచ్చి 2 hours ల్యాబ్లో వర్క్ నేర్చుకొని ఫ్రీగానే నేర్చుకొని ఆ ముందు సెకండ్ ఇయర్ అయిపోయే లోపు ఒక టెక్నీషియన్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నా. ఇటు ఎంఎల్టీ పాస్ అయిన ఫస్ట్ క్లాస్లో. తర్వాత ఏం చేయాలి, ఎంఎల్టీ అయితే చేశాను, జాబ్స్ పడలేదు. పడితే ఎంట్రన్స్ రాద్దాము, లేదంటే ఇంటర్వ్యూ ఉంటే అటెంప్ట్ చేద్దాము అనుకున్నాను. కానీ జాబ్ పడలేదు. తర్వాత ఏం కోర్స్ చేయాలి, అప్పట్లో క్రేజీ బీఎస్సీ మైక్రోబయాలజీ. బీఎస్సీ మైక్రోబయాలజీ కాలేజీలు లేవు. ఒకటి నిజాం కాలేజీలో ఉండే, రెండోది నల్గొండలో నలంద కాలేజ్ అని ఉండే ప్రైవేట్ది. అది ఉన్నదన్న సంగతి తెలియదు, అప్పుడే వచ్చిందంట మా సంవత్సరం. సో నిజాం కాలేజ్లో నేను బీఎస్సీ మైక్రోబయాలజీ అడ్మిషన్ వేయడం కోసం మా ఊరు ఒకతను ఉంటే వచ్చి అడ్మిషన్ వేయడం జరిగింది నిజాం కాలేజ్లో. తర్వాత ఎన్జీ కాలేజ్ నల్గొండ. అప్పటి వరకు నల్గొండ కాలేజీలో చదివిన వాళ్ళు మా ఊరు నుంచి ఎవరు లేరు. ఎన్జీ కాలేజ్లో అడ్మిషన్ దొరికిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలేజ్లో అడ్మిషన్కి ఎంత క్రేజ్ ఉండదో అంతటి విలువైనటువంటి కాలేజ్ అది. ఎన్జీ కాలేజ్ చాలా ఫేమస్. సో అడ్మిషన్ వేసాను అక్కడ బీఎస్సీ మైక్రోబయాలజీ. నిజాం కాలేజ్లో వచ్చింది, ఎన్జీ కాలేజ్లో వచ్చింది. సో అప్పుడు ఆలోచించాను, నిజాం కాలేజ్లో వస్తే పోయి చదువుకుంటే అమ్మకు దూరం అయిపోతాను కదా, అమ్మ ఒక్కదైపోతుంది ఎలా అని ఆలోచించి ఎన్జీ కాలేజ్ అయితే దగ్గర ఉంటుంది, బస్ పాస్ తీసుకుని పోవచ్చు రావచ్చు, 40 కిలోమీటర్లు. రామన్నపేట నుంచి నల్గొండకు డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని ఆర్టీసీ బస్సులో. సో అడ్మిషన్ వేయడానికి పోయినప్పుడు, సో ఇది ప్రొఫెషనల్ కోర్సు, దీనికి ఫీజు ఉంటుంది, ఇయర్లీ 3,000 రూపాయలు కట్టాలి అని చెప్పినారు. ఇక్కడ నేను సీటు సాధించింది కూడా ఎన్సీసీ కోటాలో. చూడండి ఎన్సీసీ ఏ విధంగా ఉపయోగపడేది నా లైఫ్ కు. అదే టర్న్ అనుకుంటాను. అప్పుడు సారు నన్ను తీసుకొచ్చి ఎన్సీసీ జైన్ కమ్మని చెప్పినటువంటి సారు ఆ సర్టిఫికేట్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, నాకు బీఎస్సీ మైక్రోబయాలజీలో అడ్మిషన్ ఒకటే సీట్ ఉంటుంది ఎన్సీసీ కోటాలో. ఆ ఒక్క సీటు నాకు దక్కినందుకు చాలా సంతోషపడ్డా.
అరే అప్పుడు సార్ చెప్పింది ఇప్పుడు ఉపయోగపడ్డది. ఎన్‌సీసీ కోటాలో నాకు సీట్ వచ్చింది. లేకపోతే నా కోరిక బీఎస్సీ మైక్రోబయాలజీ చేసేవాడిని కాకపోవచ్చు అనుకున్నాను. హ్మ్. సో, ఓకే అడ్మిషన్ వచ్చింది. కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. నా దగ్గర రూ. 500 అప్పుగా మా ఇంటి దగ్గరలో ఒక అమ్మ ఉండేది. బెల్లి లక్ష్మమ్మ అని. హ్మ్. ఇప్పటికి గుర్తు చేస్తా ఆమెని. ఎందుకు అంటే అమ్మ జన్మనిచ్చింది. కానీ చదువుకోవడానికి డబ్బులు మాత్రం ఈ హ్మ్. అమ్మ ఎప్పుడూ సాయం చేసింది. మొన్నటి వరకు కూడా పీజీ వరకు కూడా ఆ అమ్మ చేసినటువంటి సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. డిగ్రీలో, పీజీలో నాకు కావాల్సినటువంటి డబ్బును సరే అది ఏ రకంగా అంటే ఇంట్రెస్ట్ రూపంగానే తీసుకున్నాను వాళ్ళ దగ్గర. రూ. 2 ఇంట్రెస్ట్‌కు హ్మ్. ఏ డబ్బులు అవసరం ఉన్నా ఆ అమ్మని అడిగి తీసుకునేది. సో, 500 తీసుకొని నేను నల్గొండ ఎన్‌జీ కాలేజీలో మైక్రోబయాలజీలో అడ్మిషన్ ఏస్తందుకు పోయినప్పుడు రూ. 3000 ఫీజు కట్టాలే. అడ్మిషన్ చేయడం కష్టం నీకు అన్నారు. నాతో పాటు నా మిత్రుడు గోపాల్ రెడ్డి అని ఉండే మా ఊరు నుంచి. ఇద్దరం మంచిగా చదువుతుండేవా అతను గూడా. సో, పోయినప్పుడు అతనుకు బయోటెక్నాలజీ వచ్చింది. హ్మ్. సో, నా దగ్గర డబ్బులు లేవు. నేను చేయలేను లింగస్వామి అన్నప్పుడు నేను అన్నాను ఒకటి. గోపాల్ నీ రూ. 500 నాకివ్వవా? నా అడ్మిషన్‌ని యాక్సెప్ట్ చేసుకుంటాను. ఒకసారి అడ్మిషన్ యాక్సెప్ట్ అయిందంటే ఎక్కడైనా తీసుకొచ్చి అప్పు నేను ఫీజు కట్టుకుంటాను రూ. 3000 అని చెప్పడం జరిగింది. వెంటనే మా ఫ్రెండు మిత్రుడు గోపాల్ రెడ్డి రూ. 500 నాకిచ్చాడు. సో, అప్పుడు ప్రిన్సిపాల్‌కి ఒక లెటర్ పెట్టుకున్నాను. అయ్యా! పేదవాడిని అయినందువలన నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడున్నటువంటి ఈ రూ. 1000తో నా అడ్మిషన్‌ని యాక్సెప్ట్ చేయండి. తర్వాత నాకొచ్చేటటువంటి స్కాలర్‌షిప్‌తో ఫీజు కట్టుకుంటాను అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. సో, దానికి సంతోషపడి ప్రిన్సిపాల్ గారు యాక్సెప్ట్ చేశారు. అడ్మిషన్ బీఎస్సీ మైక్రోబయాలజీ హ్మ్. సీట్ సాధించాను. సీట్ సాధించాను. సంతోషంగుంది. ఓకే. నా కోరిక ఏదైతే ఉన్నదో బీఎస్సీ మైక్రోబయాలజీ చేయాలనుకున్నానో ఆ సీట్ అయితే సాధించాను. కానీ అమ్మకి ఎలా సహాయం చేయగలను? మళ్ళీ క్వెషన్ మార్క్. ఎందుకంటే 9:00 కాలేజీ. సో, ఉదయం 7:00, 7:30 ఫస్ట్ బస్‌కు వెళ్ళి ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయ్యేది. సో, అమ్మకు మళ్ళీ కళ్ళు అమ్ముకోవడమే గదా మాకు. అమ్ముకుంటేనే మాకు డబ్బులొస్తాయి. మళ్ళీ సాయంత్రం పూట నేను 6:30, 7:00 వరకులా బస్ పాస్ కాబట్టి ఉదయం 9:00 కాలేజ్‌కి పోయి చదువుకొని 4:30, 5:00 బస్సు ఎక్కి 2 స్టార్ బస్సులని ఉండేదప్పుడు. బస్ హ్మ్. పాసు. వచ్చి రామన్‌పేటలో దిగి అమ్మ కోసం వెయిట్ చేసేవాడిని అక్కడనే. ఉదయం ఎప్పుడో తినేవాడిని కొద్దిగా అంత అన్నం. సో, రూ. 2 ఇస్తే మా ఫ్రెండ్ ఒకతను ఉండే తిరుమలని 3 అరటిపండ్లు ఇచ్చేవాడు. ఒక అరటిపండు తినేవాడిని. 2 అరటిపండ్లు ఇంటికి తీసుకుపోయేది. మళ్ళీ మార్నింగ్ హ్మ్. తినడానికి. సో, బ్యాగ్‌లో ఎప్పుడో ఒక అరటిపండు పెట్టుకునేవాడిని. పేదవాడి ఆపిల్ అంటారు గదా! అవును. అలా నేను అరటిపండు ఎప్పుడూ ఉండేది నా బ్యాగ్‌లో. బ్యాగ్‌లో. ఎందుకంటే ఆకలైనప్పుడు తినొచ్చు. సో, అమ్మ కోసం 7 గంటల వరకు వెయిట్ చేసి అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళేవాడిని. మళ్ళీ యాజ్ యూజువల్ టైమ్ టేబుల్ ఎక్కడ చేంజ్ కాలేదు. నేను హ్మ్. ఈ టైమ్ టేబుల్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. టైమ్ టేబుల్‌ని ఎవరైతే ఫాలో అవుతారో ఒక హ్మ్. టైం పెట్టుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలు చేరుతారని నాకు నేను నిరూపించుకున్నాను. ఎందుకు అంటే చదువుతూ ఉండేవాడిని. కానీ దాన్ని ఫాలో అయితే ఏ విధమైనటువంటి ఫలితాలొస్తాయని నాకు నేను తెలుసుకున్నా. ఈ టైంలో ఇది చదువుకోవాలి. ఈ టైంలో ఇది చదువుకోవాలి. ఈ సబ్జెక్టు. ఈ టైంలో మనం హోంవర్క్ చేసుకోవాలి. అలా సేమ్ యాజ్ యూజువల్ 11:00 దాకా చదువుకునేది, పడుకునేది. మార్నింగ్ మళ్ళీ 5:00 లేసేది. రన్నింగు. డిగ్రీలో అప్పుడు ఎన్‌సీసీ ఉంది అక్కడ. ఆహా! బి అండ్ సి సర్టిఫికేట్ కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. సో, అప్పుడు గూడా నాకు ఏ సర్టిఫికేట్ ఉన్నదని, "అరే! ఉన్నది నువ్వొక్కడివే ఏ సర్టిఫికేటు. సో, యూ ఆర్ సెలెక్టెడ్" అన్నాడు. హ్మ్. సత్యరెడ్డి సార్ అని ఇన్‌స్ట్రక్టర్ ఎన్‌సీసీ. ఆయన జర్నలిజం టీచ్ చేసేవాళ్ళు. "సో, యూ ఆర్ సెలెక్టెడ్ ఆల్రెడీ యూ హావ్ ఏ సర్టిఫికేట్" అన్నాడు. హ్మ్. సో, సెలెక్ట్ అయిపోయాను. సైన్స్ గ్రూప్ నుంచి ఒకే ఒక్కడిని ఉండేవాడిని. సో, నాకు ఇస్తన్నాడు పెద్ద పోస్ట్ అందులో. సార్జెంట్ ఇస్తన్నాడు. కంపెనీ సో, అప్పటికి నాకు ట్రైనింగ్ ఇచ్చాడంటే కంపెనీ సార్జెంట్ మేజర్‌గా చేశాను. హ్మ్. 200 స్టూడెంట్స్ ఉంటే ఆ కంపెనీ మొత్తానికి సార్జెంట్‌గా ఉండి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. నా పైన ఒకతను తర్వాత రిపోర్ట్ చేసేవాళ్ళు. కమాండర్ చెప్తున్నప్పుడు ఒక టైంలో ఎన్‌సీసీ కోసం 7:00 రిపోర్ట్ చేయాలి ఎన్‌జీ కాలేజ్‌లో. ఉదయం నేను 4 గంటలకు లేసేది. స్నానం చేసేది. సైకిల్ లేదు. ఒక్కోసారి రన్నింగ్ 3 కిలోమీటర్ రన్నింగ్ రామన్నపేటకొచ్చి ఫస్ట్ బస్సు 5:30కి ఉంటే క్యాచ్ చేసేవాడిని. హుహుహు. 5:30కి వితిన్ 15, 20 మినిట్స్‌లో 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి బస్ స్టాండ్‌లో బస్ ఎక్కి 7:00 వరకు. ఒకసారి 5 మినిట్స్ లేట్ వెళ్ళాను ఎన్‌సీసీ పరేడ్. సో, 5 మినిట్స్ లేట్ ఎళ్ళినందుకు క్రమశిక్షణలో భాగంగా
డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎన్సిసి. సో 5 రౌండ్స్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ 5 రౌండ్స్ కొట్టమన్నారు. 5 రౌండ్స్ కొట్టాను. సో అప్పటి నుంచి 5 మినిట్స్ ముందు ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. సో అట్లా ఎన్సిసిలో బి సర్టిఫికేట్ అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో సి సర్టిఫికేట్. ఆ రోజుల్లో 2002 బ్యాచ్ నాది. రామన్నపేట నుంచి మండలంలో. నాకన్నా ముందు ఒక సీనియర్ ఉన్నారు, చెప్తూ ఉండేవాళ్ళు, అరే ఎవరు సాధించలే. మాకు చెప్పినటువంటి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటా, మార్టిన్ సార్ అని చెప్పాను కదా మదర్ తెరెసా పబ్లిక్ స్కూల్లో. ఆయన చెప్పేవారు సి సర్టిఫికేట్ రావాలంటే చాలా కష్టం, నీకు వస్తుందా అనేవారు. సార్ నాకు సి సర్టిఫికేట్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాను సార్ నేను. ఐ గాట్ ఏ సి సర్టిఫికేట్ ఏ గ్రేడ్, కంపెనీ సార్జెంట్ మేజర్ సార్ నేను అని చెప్పాను. అప్పుడు 2-3 సార్లు క్యాంప్ కూడా సెలెక్ట్ అయ్యాను. బట్ నన్ను రిపబ్లిక్ పరేడ్ పంపించాలని చూశారు. కానీ ఏమైందంటే సైన్స్ గ్రూప్ నుంచి కదా, నాకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అన్ని రోజులు నాకు మినిమం 1 to 3 months ట్రైనింగ్ లాగా మనకు ట్రైనింగ్ ఇస్తారు. 3 months అంటే నాకు కష్టం కదా. సో ఆ టైంలో సార్ నేను అన్ని నెలలు తీసుకుని ట్రైనింగ్ అంటే కష్టం సార్, నాకు పోలేను సార్ అంటే, నాకన్నా జూనియర్ ఉన్నటువంటి అతను పంపించారు. సో మైక్రోబయాలజీ ప్రాక్టికల్స్ ఉంటాయి, క్లాసులు అవన్నీ కొద్దిగా కష్టంగా ఉండేది. సో అది ఏమైనా సరే, సో బి.సి డిగ్రీ కాలేజ్ ఎన్జీ కాలేజ్లో సాధించాను. ఏ సర్టిఫికేట్ జీజెస్సి రామన్నపేటలో. అంటే ఎన్సిసిలో ఏ బి సి సర్టిఫికేట్స్ 3 సర్టిఫికేట్లు సాధించాను. 3 సర్టిఫికేట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ డిసిప్లిన్, నీ యొక్క ఎంతూజియాజం అబౌట్ ఎన్సిసి, అంటే ఎన్సిసి చేస్తే ఒక క్రమశిక్షణలో ఉంటారు, దేశ సేవలో పాల్గొనవచ్చు అనుకునే. ఆ టైంలోనే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు అమరవీరుల కోసం మాకు చెప్పినారు, ఫండ్ రైజ్ చేయడం కోసం ప్రతి ఇంటింటి తిరిగి వీధిలో పోయి ఫండ్ రైజ్ చేసి కార్గిల్ యుద్ధం కోసం పంపించాము. అట్ ద సేమ్ టైం ఆ టైంలో సో అక్కడ 2002 వరకు ఎన్జీ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది. ఎన్సిసి బి అండ్ సి సర్టిఫికేట్ కూడా ఏం పెట్టుకున్నాను నేను, అది సాధించాలని. సో సాధించాను. తర్వాత ఏం కోర్స్ చేయాలి, పీజీ చేయాలి. పీజీ ఏం చేయాలి, మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ ఎంట్రన్స్ రాస్తే నాట్ క్వాలిఫై అయ్యాను. ఎందుకంటే ఎలాంటి కోచింగ్ లేదు, ఎలాంటి క్వశ్చన్స్ అడతారో కూడా తెలియదు. సో ఆలోచించాను నేను, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనం ఏంటి, ఎలా అని ఆలోచించినప్పుడు ఒక థాట్ వచ్చింది నాకు. మైక్రోబయాలజీ చేస్తే నేను ఒక డిగ్రీ కాలేజో ఒక పీజీ కాలేజీలో చెప్పగలుగుతాను. అవి ఉన్న కాలేజీలు కూడా తక్కువ మోతాదు. నల్గొండలో ఉన్నది ఒక ఎన్జీ కాలేజీ, ఒక నలంద కాలేజీ, హైదరాబాద్లో ఒక 4-5 కాలేజీలు. సో నాకు ఆపర్చునిటీ అనేది తక్కువ కదా. అలాంటి టైంలో నేను ఏం చేయాలి, సో కెమిస్ట్రీ ఎంచుకున్నాను. అదొక కారణం ఉంది. నా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, అరే నీకు బెంజిన్ స్ట్రక్చర్ కూడా గీయరాదు, కెమిస్ట్రీలో నువ్వు పీజీ సీట్ సాధిస్తావా అని. వాడు అన్నాడనే కోపం, పట్టుదల, కసి నాలో ఎప్పుడు మెదులుతూనే ఉండేది. సో కెమిస్ట్రీని ఎంచుకున్నాను, మైక్రోబయాలజీని పక్కన పెట్టాను. మైక్రోబయాలజీని పక్కన పెట్టి కెమిస్ట్రీ 8th, 9th, 10th ఇంటర్మీడియట్ అకాడమిక్ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సో డిగ్రీ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు కష్టం చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలని నా మిత్రుడు లింగయ్య అని ఉండేవాడు చెప్పాడు, అరే నీకున్న టాలెంట్కు నార్కట్పల్లిలో కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది నార్కట్పల్లిలో, ల్యాబ్ టెక్నీషియన్ జాబు నీకు దొరుకుతుంది, నువ్వు వచ్చి ఒక అప్లికేషన్ వేసిపోరా అని చెప్పిండు, ఒక సజెస్ట్ చేసిండు నా మిత్రుడు. సో నేను నాది ఇట్లా డిగ్రీ అయిపోయింది, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేను. తెల్లవారే ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేసి తెల్లవారి అప్లికేషన్ తీసుకొని నార్కట్పల్లిలో కామినేని మెడికల్ కాలేజ్ తీసుకొని వెళ్ళాను. నాకేం తెలియదు. ఆ కాలేజీని చూసినప్పుడు నాకు అనిపించింది, ఫారెన్లో కాలేజ్ చూపిస్తుంటారు కదా సినిమాలలో, అలా అనిపించింది నాకు. ఆర్కిటెక్చర్ చూసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ల్యాబ్. సో ఇక్కడ నేను ల్యాబ్ టెక్నీషియన్ అయితే అన్నీ నేర్చుకోవచ్చు, డబ్బులు వస్తాయి అని చెప్పినప్పుడు నేను ఇంటర్వ్యూకి పోయాను. సో నా టాలెంట్ని గుర్తించి అప్పుడు ప్రిన్సిపాల్ రాజేంద్ర బాబు సార్, ఇప్పుడు లేరు, ఆయన మా గురువు, ఆయనే నన్ను చదివించాడు ఇంతవరకు అనాటమీలో నేను జాయిన్ కావడానికి. సో ఆయన నన్ను అన్నాడు, ఓకే యు ఆర్ సెలెక్టెడ్, నవ్ యూ డూ జాబ్ ఇన్ పైథాలజీ అన్నాడు. నాకు ఇంట్రెస్టెడ్ ఏమో మైక్రోబయాలజీ, ఆయన ఇచ్చిందేమో పైథాలజీలో. సో పైథాలజీ అంటే అక్కడ మనము క్లినికల్ పైథాలజీ అని ఉంటుంది.
అక్కడ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఆ ల్యాబ్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ప్రాక్టికల్ చేసేటప్పుడు వాళ్ళకి అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ ఇచ్చారు నాకు. ఆ టైంలో అందరికీ ₹900 ల్యాబ్ టెక్నీషియన్ ఉంటే నాకు ₹1500 ఫస్ట్ 1500 జాబ్ జాయిన్ అయినాను. ఏప్రిల్ 15, 2002 జాయిన్ అయిపోయాను ల్యాబ్ టెక్నీషియన్. ఫస్ట్ రోజు రిపోర్ట్ చేసినప్పుడు నా కళ్ళలో ఆనందం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకోగలను, ₹50 సంపాదించాను. నా రోజువారీ కూలీ అనొచ్చు, డబ్బులు ఏదైనా అనుకోవచ్చు. ₹50 సంపాదించాను. నాకు ఇంకా రాసుకున్నాను డైరీలో. 15 తారీఖు 4వ నెల 2002. నా మొదటి 15 రోజుల జీతం ₹750 నా డైరీలో రాసుకున్నాను. 2003లో నా డైరీలో రాసుకున్నప్పుడు ఒక పదం రాసుకున్నాను. ఈ ₹750 డబ్బులు ఎప్పుడైతుందో ₹7,500 అనుకునేవాడిని. డైరీలో 2003లో రాసుకున్నాను ఇది. సో ఆ విధంగా మార్నింగ్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేసుకుంటూ నల్గొండలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఈవినింగ్ 5:30 to 8:30 వరకు పీజీ కెమిస్ట్రీ కోచింగ్ వెళ్ళేవాడిని. కెమిస్ట్రీ కోచింగ్కి వెళ్ళి నైట్ మొత్తం క్లాసులు విని 8:30 దాకా మళ్ళీ వచ్చి అన్నం నేనే వండుకునేవాడిని. వండుకొని తిని అనుకునేసరికి 9:30 అయ్యేది. మళ్ళీ బుక్స్ కాలేజీ తీసుకెళ్ళి టైం దొరికినప్పుడు సార్ వాళ్ళకి చెప్పాను, సార్ నేను కెమిస్ట్రీ పీజీ ప్రిపేర్ అవుతున్నాను అంటే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను పిలుస్తామమ్మా వర్క్ ఉన్నప్పుడు, అప్పటిదాకా చదువుకో ల్యాబ్లో కూర్చొని. సో వాళ్ళు కూడా కొద్దిగా నాకు ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళ ప్రోద్బలం కూడా చెప్పుకోవచ్చు నేను. సో నాకు లీజర్ టైం దొరికినప్పుడు కెమిస్ట్రీ చదువుకునేవాను. కెమిస్ట్రీ ఓకే. లాస్ట్ మినిట్లో నేను జాబ్కు రిజిగ్నేషన్ ఇచ్చి, అంటే రిజిగ్నేషన్ కాకుండా లాంగ్ లీవ్ ఒక 45 డేస్ లీవ్ పెట్టి కోచింగ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా 45 డేస్ సమ్మర్లో. ఒక్కొక్కసారి అనిపించేది నాకు, రేకుల రూమ్లో ఉబ్బరిస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా లేదు, ఇంటి ముందర ఒక చెట్టు, రోడ్డు పక్కన ఒక చెట్టు, వేప చెట్టు ఉంటే కుర్చీ వేసుకొని ఉబ్బరిస్తున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చదువుతున్నప్పుడు అనిపించేది నాకు, దేవుడా ఏంటి ఇది, ఈ పరిస్థితి ఎందుకు అబ్బా అనుకునేది మనసులో నేను. అరే నువ్వు ఈ 45 డేస్ కష్టపడితే ముందు ఉన్న లైఫ్ అంతా సుఖపడొచ్చు అని మనసులో ఊకే అనుకునేవాడిని. నాకు నేను తిట్టుకునేవాడిని, ఈ రోజు నువ్వు సుఖపడితే తర్వాత కష్టపడతావు, ఈ రోజు కష్టపడు నువ్వు తర్వాత సుఖపడతావు, అది రోజు మనసులో పెట్టుకునేవాడిని. 45 డేస్ కోచింగ్కి వెళ్ళి ఫుల్ ప్లెడ్జ్డ్గా చదువుకొని 65 మార్క్స్లో కెమిస్ట్రీ అయితే వచ్చింది. కానీ ఉస్మానియాలో నాకు నా ముందున్న అతను ఎన్సిసి కోటాలో నాకు తెలిసిన అతనికి వచ్చింది సీటు, నాకు రాలేదు. డిసప్పాయింట్ అయ్యాను. మరి ఇంకొక మార్క్ వస్తే నేను వెళ్ళిపోయేవాడిని ముందుకి, ఆ ఒక్క మార్క్ సాధించలేకపోయాను, బాధపడ్డాను. మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో మళ్ళీ రాశాను ఎంట్రన్స్ అప్పుడే అదే సంవత్సరంలో. అక్కడ వచ్చినాయి ఫీజు కట్టడానికి ₹20,000, ₹2 ఇంట్రెస్ట్కు. చూడండి, ₹20,000 ₹2 ఇంట్రెస్ట్కు. ఎందుకు అంటే ఇది మన లైఫ్. పీజీ చేసినామంటే ఇది మనకు ఎండ్. పీజీ చేస్తే మనకు లెక్చరర్ జాబ్ వస్తుంది కెమిస్ట్రీలో. సో అప్పుడు రీపేమెంట్ చేయొచ్చు. ఆ 20,000 కూడా ఎవరైతే ఆ అమ్మ చెప్పిననో బెల్లి లక్ష్మమ్మ గారు, ఆ అమ్మనే ఆర్థిక సాయం చేశారు. మళ్ళీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వరంగల్కి వెళ్ళిపోయాను, హన్మకొండ. అప్పుడు నా ముందు అతనికి 27 మార్కులకు కెమిస్ట్రీ సీట్ వచ్చింది ₹200తోనే. నాకు 20,000 65 మార్కులు సీట్ వచ్చింది. నా మనసులో ఒకటే ఉంది, నేను ఎందుకు 20,000 కట్టాలి? ఆ 20,000 కట్టకుండా ఇంకా కొద్దిగా కష్టపడితే ఫ్రీ సీట్ వస్తే అమ్మకు మంచిగా ఉంటుంది కదా, అప్పు లేకుండా ఉంటుంది కదా అని ఆలోచించాను. ఆలోచించి మనసులో పెట్టుకుని అదే నైట్ రిటర్న్ అయిపోయాను. ప్రైవేట్లో వచ్చింది 20,000 కట్టమన్నారు, కట్టలేకపోయాను. మనసులో అనుకున్నాను, 20,000 కట్టే బదులు ఇంకొక సంవత్సరం కష్టపడితే మంచి ర్యాంక్ సాధించవచ్చు, ఫ్రీగా సీట్లు తెచ్చుకోవచ్చు కదా అని మనసులో పెట్టుకున్నాను. సో అదే నైటు హన్మకొండ నుంచి భువనగిరి ఓ లారీ ఎక్కి వచ్చాను. భువనగిరి నుంచి రామపేటకు లారీ ఎక్కి 1 గంటకు వర్షం వస్తుంది. నా మనసులో ఈ ఆలోచన తప్ప వర్షం వస్తుంది నైట్ 1 గంట అయిందన్న సంగతి కూడా మర్చిపోయాను నేను. కొమ్మాగూడెం 3 కిలోమీటర్ల ఆ వర్షం నడుచుకుంటూ తడుచుకుంటూ వెళ్ళిపోయాను. బ్యాగ్లో 20,000 డబ్బులు సో పెట్టి తెల్లవారి మా అమ్మకు చెప్పాను, అమ్మ వద్దులే, అప్పు తీసి చదువుకోవడం ఎందుకు, ఇంకా కష్టపడడం, నేను ఈ సంవత్సరం కష్టపడతాను,
తర్వాత సీట్ సాధిస్తానులే అనుకున్నాను. సో డబ్బులు వాపస్ ఇచ్చేసాం వాళ్ళకు. మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ రీజైనింగ్ రిపోర్ట్ రాశాను. సార్ నాకు సీట్ రాలేదు, నేను మళ్ళీ జాయిన్ అయ్యానంటే యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ కెమిస్ట్రీ చదవడం మొదలుపెట్టాను. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేస్తూనే. అయితే లాస్ట్ మినిట్లో ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో కోచింగ్ తీసుకుందాం అనుకునే తరుణంలో ఫస్ట్ బ్యాచ్ 2004లో ఎంఎస్సి బీఎస్సీ చేసిన వాళ్ళకు ఎంఎస్సి మెడికల్ కోర్సెస్ చేయొచ్చు అని తెలిసింది. నేను పోయి రిక్వెస్ట్ చేశాను మా గురువు గారిని, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కలిసినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, సరే 50% కన్సెషన్ ఇస్తాను నీకు, అనాటమీ జైన్గా, మైక్రోబాలజీ వద్దు, అనాటమీ జైన్గా జైన్ అవుతావు, కానీ మరి వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం డబ్బులు ఉన్నోళ్ళు కదా, నువ్వు వాళ్ళ మధ్యలో కూర్చొని చదవగలవా, అర్థమైతాయా అంటే నేను ఒక్కటే మాట అన్నా, సార్ డూ ఆర్ డై. నా కళ్ళ ముందున్న ఆప్షన్ ఒకటే, డూ ఆర్ డై. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని నాకు కనబడతలేదు సార్, అంతా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు లాగానే కనిపిస్తుంది నాకు, నేను చదువుతాను సార్ అన్నప్పుడు ఓకే గ్రాంటెడ్ అన్నాడు. 50% కన్సెషన్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆ 50% కన్సెషన్తోని నేను ఈరోజు అనాటమీలో పిహెచ్డి చేశాను, ప్రొఫెసర్గా ఉన్నాను. అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఆ కన్సెషన్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ సార్కు, ఆ ఇన్స్టిట్యూషన్కు. అదేవిధంగా నేను జాయిన్ అయిపోయాను. ఇక్కడ డబ్బులు కావాలి కదా, 50% కన్సెషన్ అయితే ఇచ్చారు, 60,000 ఫీజు, ఇంకా 30,000 కట్టాలి, ఇంకా 30,000 కట్టాలి, ఎలా అని చెప్పి ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పెద్దమ్మని అడిగాను, అమ్మ నేను ఒక సీట్ వచ్చింది నాకు, పీజీ సీటు, ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నప్పుడు, అరే నిన్ననే ఒక అతను ఇచ్చిపోయారా డబ్బులు, సో ఎంత కావాలన్నది, 30,000 కావాలన్నా, సరే ఇస్తాను రేపు తీసుకొని పోయి జాయిన్ కావన్నది. వీళ్ళకి ఎవరికి చదువులు తెలియదు, ఆ అమ్మ ఇచ్చే అమ్మకి కానీ మా అమ్మకి కానీ ఈ చదువులు ఏంటి. మా ఊళ్ళో వాళ్ళకు కూడా ఈ మైక్రోబయాలజీ ఉంటుంది, ఈ అనాటమీ ఉంటుంది, ఈ పీజీలు ఉంటాయి అనే కోర్సులు తెలియదు ఎవరు. కానీ అమ్మకి మాత్రం చదువుకుంటున్నాడు మా వాడు, ఎలాంటి అలవాట్లు లేవు, ఓ సిగరెట్ తాగేవాని కాదు, ఓ మందు తాగేవాని కాదు, ఒక నమ్మకం అంతే, వాడు తాగడు తినడు, ఒక చదువు తప్ప ఏ దానికి పెట్టాడు ఖర్చు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం ఈ అమ్మలో కూడా కలిగి డబ్బులు ఇచ్చినప్పుడు ఇచ్చదు, నాకు నమ్మకం ఉంది, ఇయ్యనప్పుడు నా కొడుక్కే పెట్టాను అనుకుంటానులే, చదువుకోపో అనేది అంత అనేది. నువ్వు ఇచ్చేటప్పుడు ఇవ్వు, నీ దగ్గర లేవు నీకేం లేదనుకో, నువ్వు గట్టన నేను అనుకుంటాను నా కొడుకు పెట్టుకొని చదివించుకున్నానులే అనుకుంటానులే అని ధైర్యం చెప్పేది. గ్రేట్. అయితే జాయిన్ అయిపోయాను, బాగానే ఉంది. సో ఇంగ్లీష్లో పాఠాలు, ఎంబీబీఎస్తో పాటు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో పాటు కూర్చోబెట్టారు. సో వాళ్ళు చెప్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు, వింటూ ఉన్నాను అంతే. వింటూ ఉంటే అదే అర్థమవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండేది నాకు. పెద్దవాళ్ళు చెప్తుంటది ముందు వినడం నేర్చుకో, తర్వాత అర్థం అవడం అదే మొదలు పెడుతుంటుంది అని. సో ఆ విధంగా వింటూ ఉండేవాడిని. సో తర్వాత ఒక 45 days తర్వాత నేను ల్యాబ్ టెక్నీషియన్గా రిజిగ్నేషన్ ఇచ్చి, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ కాలేజీలో అంతా చర్చనీయాంశం, తోటి ల్యాబ్ టెక్నీషియన్ అనుకున్నారు, అరే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండి స్టూడెంట్గా, ఒక పీజీ స్టూడెంట్గా మన కాలేజ్ జాయిన్ కావడం ఒక ఆశ్చర్యానికి గురి అయినారు అందరూ. ఇతర డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, బయోకెమిస్ట్రీ అని, ఫిజియాలజీ అని, పాథాలజీ, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అరే ఒక టెక్నీషియన్ పీజీ అనాటమీ చేస్తున్నాడా అనే ఆశ్చర్యానికి గురైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా అనాటమీ జాయిన్ అయ్యాను. సో ఏ పుస్తకాలు ఉంటాయో కూడా తెలియదు నాకు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, నేను స్టూడెంట్స్ దగ్గర అడుక్కునేవాడిని. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నాకు అనాటమీ పుస్తకాలు ఇవ్వు అని అడుక్కునేవాడిని. సో ఆ విధంగా స్టూడెంట్స్ దగ్గర అడుక్కొని నేను ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. అంటే ఈ ఫస్ట్ ఇయర్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాను ఫస్ట్ క్లాస్లో. అప్పుడు అన్నటువంటి ఈ ప్రిన్సిపల్ సార్, మా అనాటమీ ప్రొఫెసర్ అయినా ఒక మాట అన్నాడు, నువ్వు ఎట్లా చదువుతావో అనుకున్నాం కానీ నువ్వు పాస్ అయిపోయినావు ఫస్ట్ క్లాస్లో, యు ఆర్ గ్రేట్ అన్నాడు. ఒకసారి సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్లో నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక్కొక్కరు ఫిజియోథెరపీ అయిపోయింది, బిహెచ్ఎంఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బయోటెక్నాలజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే డబుల్ పీజీ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు సింగిల్ డిజిట్లో మార్కులు వస్తే నాకు 40కి 28 మార్క్స్ వచ్చి టాపర్గా నిలిచాను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. డిసెక్షన్ హాల్ అని ఉంటుంది మాకు. డిసెక్షన్ హాల్ అంటే కడేవర్ అంటే డెడ్ బాడీని కోసి చూపిస్తుంటారు పాఠాలు.
అందరి ముందు 150 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ముందు క్లాప్స్ కొట్టించి అనాటమీ పీజీలో టాపర్ అని చెప్పి ఆ రాజేంద్ర బాబు సారు, సుజాత కిరణ్ మేడం అని ఒక మేడం ఉండేది, చాలా స్ట్రిక్ట్ ఆ మేడం. ఆ మేడం నన్ను మెచ్చుకుందంటే అందరూ ఆశ్చర్యానికి గురైనారు. ఆ మేడం మెచ్చుకోవడం ఏందని. సో అప్పటి నుంచి నాకు అనిపించింది, నేను అనుకున్నాను, ఓ నేను చదవగలను, నేను రాయగలనని. సో ఇంకా పదును పెట్టాను. కానీ చదువుతున్నాను, కానీ సెకండ్ టర్మ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండే. చాలా మందిని అడిగాను, డబ్బులు లేవు అన్నారు. ఎందుకు అంటే అది సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఊళ్ళలో ఎట్లా ఉంటదంటే ఒరి అవును. పోసినప్పుడు డబ్బులు వస్తాయి. అవును. మేము అంతే. కళ్ళు అమ్మితే డబ్బులు వస్తాయి, కానీ అంత సేవింగ్ అమౌంట్ ఉండకపోయేది ఎవరి దగ్గర. ఓ 30,000 అంటే. సో నోటీస్ బోర్డులో నా పేరు పెట్టినారు, నువ్వు ఫీజు కట్టాలి ఖచ్చితంగా అని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు మనసుకు ఒకటి తట్టింది, నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, అట్లీస్ట్ నాకు పిల్లనిచ్చే అత్తగారు వాళ్ళు చదివిస్తే చాలు అనుకున్నాను నేను. సో ఈ రకంగా డబ్బులతోని చదువుకోవచ్చు. చదువు కోసమే పెళ్లి ఎస్ చేసుకోవాలనుకున్నారు. నేను చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకు గర్వంగా చెప్తున్నాను, ఇది ఒక టాస్క్ నాకు లైఫ్ లో. పెళ్లి చేసుకుని చదువుకోగలుగుతారా అని అన్న ఎంతో మంది ఉన్నారు, చదవలేరు అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనసులో పెట్టుకున్నాను, నేను ఎందుకు చదవకూడదు, నేను చేసుకుని ఎందుకు చదువుకోకూడదు మనసులో అనుకున్నాను. నేను అప్పటికి మా ఒక అన్న ఉండే, శ్యామ్ సుందర్ అని, అడిగాడు ఒకటి, ఏం చేస్తున్నావు తమ్మి అంటే, నేను ఇప్పుడు పీజీ చదువుకుంటాను కామినేని మెడికల్ కాలేజ్లో అన్న, నార్కబిల్లో కలిసినప్పుడు. అయితే మనకు తెలిసిన అతను ఉన్నారు, చదివిస్తారా వాళ్ళు మంచి హైదరాబాద్లో, డబ్బులు ఉన్నోళ్ళు, నీకేం కాదు, మన గౌడ్స్, నేను చెప్తాను వాళ్ళకు, వాళ్ళ పాపని చేసుకుంటే నీకు చదువు వస్తుంది, భార్య వస్తుంది, మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నారు. సో మనసులో ట్రిగ్గర్ మొదలైంది, అరే ఒక మంచి వాళ్ళు ఫ్యామిలీ దొరికితే నన్ను చదివిపిస్తే చాలు, తర్వాత నేనే చూసుకుంటాను, నేను నాకేం కట్నం అది ఇవ్వకుండా చాలు, చదువుకోవడానికి డబ్బులు 1,20,000 అవుతుంది నాకు. సో ఆ డబ్బులు ప్రొవైడ్ చేస్తే చాలు అనుకున్నాను నేను. ఆ డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నాను, ఫీజు కట్టడం కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎలా అనుకున్నానంటే, ఒక వైపు చదువు, ఒకవైపు పెళ్లి, వైఫ్. సో ఈ 2 రైలు పట్టాల్లాగాని నా మనసులో 2 కళ్ళు, 2 పట్టాలని నా మనసులో ఎప్పుడు మెదిలేటట్టు చేసుకున్నాను. ఎక్కడ ఈ 2 టచ్ అయితే రైలు ఏ విధంగా అయితే కింద పడిపోతుందో, ఎక్కడ ఏటికవే పట్టాలు ఏ విధంగా అయితే పోతాయో, ఇటు చదువు ఇటు పెళ్లి బ్యాలెన్స్ చేసుకుంటూ చదివాను. చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. భాగ్యరేఖ అని నా భార్య. భాగ్యరేఖ అంటే నేను రిజర్వ్ బ్యాంక్ అనుకునేవాడిని, బిఆర్. భాగ్యరేఖ అంటే బిఆర్ అంటే రిజర్వ్ బ్యాంక్ దొరికింది నాకు చదువుకోవడానికి సహాయం చేస్తారు వాళ్ళని అనుకున్నాను. తెలుసా అన్న మేడంకి విషయం? తెలుసు. ఇప్పుడు నా డైరీలో రాసుకున్నాను, ఇప్పటికి తెలుసు. నా పిల్లలకు కూడా చెప్పుకుంటాను, మీ అమ్మ నాకు రిజర్వ్ బ్యాంక్ రా, నన్ను చదివించింది అంటే చదువుకోవడానికి డబ్బులు సహకరించారని. సో కట్నం మాట్లాడుతుంటారు కదా, నాకు అనిపించింది అప్పుడు, ఇంత కట్నం ఇస్తామంతా. నేను ఒకటే అన్నాను లేచి, నాకు కట్నం వద్దు, నాకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు అని చెప్పాను. వాళ్ళు నేను లేచి నిలబడి, అన్నా నాకు కట్నం వద్దు, నాకు చదువుకోవడానికి 1,20,000 ఇస్తే చాలు నాకు అన్నాను. అన్నప్పుడు ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, అరే వీడేంద్రా డబ్బులు ఇస్తుంటుంటే వద్దంటుంటాడు అని. సో వాళ్ళు ఆ విధంగానే సహాయం చేశారు. సో ఆ విధంగా పీజీ కంప్లీట్ చేశాను. పీజీ కంప్లీట్ చేసి కోచింగ్ కోసం అని దిల్సుఖ్ నగర్ వచ్చాను. ఇంగ్లీష్ కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకుందామని. రిజల్ట్ రాకముందుకే మా కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. మా ప్రొఫెసర్ డాక్టర్ సుశీలమ్మ మేడం అని మా గైడ్, పీజీ గైడ్, ఆమె ఫోన్ చేసి, అరే బాబు, మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని రిటర్న్ వచ్చేసేయండి, జాబ్లో జాయిన్ కమ్మని. నా రిజల్ట్ రాకముందుకే నేను లెక్చరర్గా అపాయింట్ అయ్యాను, జాయిన్ అయ్యాను. జూన్ 15, 2007. ఆ 15 రోజుల జీతం, నా జీతం 7,500. నేను 2003లో రాసుకున్నాను, మీకు చెప్పాను కదా ముందు, 750 రూపాయల జీతం నాకు ఎప్పుడైతుంది 7,500 అనుకున్నాను. ఎప్పుడు దేవుని ప్రార్థించేవాడిని. 7,500 రూపాయలు డబుల్ అయింది నాకు. 750 నుంచి పక్కన 0 పెడితే 7,500 రూపాయలు. సో వెంటనే నాకు లెక్చర్ పోసు అధికారికంగా, అంటే రిజల్ట్ రాకముందుకు ఇచ్చారు, సో అధికారికంగా 7/7/2007 ఒక ఫ్యాన్సీ నెంబర్. ఆ రోజు నేను అధికారికంగా, ఇప్పటికీ నా రెజ్యూమ్లో కానివ్వండి, నా ఎక్స్పీరియన్స్లో కానీ అదే డేట్ ఉంటుంది. 7/7/2007 జాయిన్ అయిపోయాను. 20,000 జీతం.
నాకు వచ్చినటువంటి ఆనందం ఇంకా ఎవరికి ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు. నా భార్య కానివ్వండి, అప్పటికి నాకు బాబు పుట్టిండు. నా అమ్మ, నా అత్త వాళ్ళు, ఆ సంతోషానికి అవధులు లేవు. మన ఊళ్ళో 20,000 జీతం సంపాదించే వాళ్ళు ఎవరున్నారు? నా పైన పెట్టుకున్నటువంటి ఆశలు కాన్ఫిడెంట్ అనొచ్చు మా అత్త వాళ్ళు. నాకు పిల్లని ఇచ్చేటప్పుడు అనుకున్నారు, వీడికి ఏం లేదు కదా, ఇల్లు సరిగ్గా లేదు, అమ్మ నాన్న లేడు, ఓ ఇల్లు పెంకుల ఇల్లు, తినడానికే సరిగా తిండి లేదు, వీడికి ఎందుకు ఇచ్చేది అని వాళ్ళ చుట్టాల్లో అన్నా కానీ, ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, బయట వాళ్ళు ఎంత డిస్కరేజ్ చేసినా వాళ్ళని, వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్ నా మీద రేపు నాడు చదివి ఏదైనా జాబ్ ఖచ్చితంగా సాధిస్తాడని నమ్మకం వాళ్ళకు. ఆ రోజు నాకు జాబ్ వచ్చి 20,000 జీతం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ముక్కు మీద వేలేసుకొని అరే ఆశ్చర్యానికి గురైనారు. అరే ఆ రోజు వద్దన్నమే, అరే ఇంత మంచి మట్టిలో మాణిక్యం. నాకు ఒకసారి చెప్పారు, అంటుంటాడు ఇప్పటికి కూడా, అరే నువ్వు మట్టిలో మాణిక్యం రా, రత్నం నువ్వు, అలాంటి వ్యక్తి మీ ఊళ్ళో, అంత చదువు ఎవరు చదివినారు అంటూ ఉండేవారు డాక్టర్ సోమయ్య గారని. సో ఆ విధంగా 20,000 జాబ్ జాయిన్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటూ, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఒకవైపు సంసారం, ఒకవైపు చదువు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3 సంవత్సరాలు, ఒకవైపు పిల్లోడు, సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకుండేవాని. ఒక్కోసారి ఇది చెప్పాలి, ఎందుకంటే పెళ్లి చేసుకునే వాళ్ళు చదవలేరు అనేవాళ్ళు. రాత్రి 11, 12 గంటల దాకా చదువుకొని పడుకొని, ఒక్కోసారి పిల్లోడు లేచినప్పుడు ఎత్తుకొని వాడిని ఆడించేవాడిని. ఉదయం 5 o'clock లేస్తే పిల్లోడు లేస్తాడేమని 3 o'clock లేచి చదువుకొని 5 o'clock పడుకునేవాడిని, 7 దాకా. 7 o'clock లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. ఆ విధంగా నేను ఈ చదువు పూర్తి చేసుకున్నాను. ఇటు సంసారం ఒకవైపు, చదువు ఒకవైపు, ఇలా చేసుకుంటూ ఎప్పుడైతే నా జాబు వచ్చిందో 2007 అప్పటి వరకు నేను ఇప్పటి వరకు ఏదైతే అప్పు తెచ్చుకొని చదువుకున్నానో ఇంట్రెస్ట్తో సహా లెక్క వేస్తే 5 లక్షల రూపాయలు అయినది. ఈ పీరియడ్లో నాకు తెలిసి 96 నుంచి అప్పు చేయడం మొదలుపెట్టాను, 10th క్లాస్ నుంచి. ప్రతి పైసా, బస్సు పాసుకు, చెప్పులకు, ఆఖరికి నాకు బట్టలకు కూడా కంప్లీట్ అప్పుతోనే బట్టలు పట్టించుకోవడానికి కూడా 1000 రూపాయలు అప్పు తెచ్చుకొని పట్టించుకునేవాడిని. బస్ పాస్ నెలకు వచ్చినప్పుడు చాలా బాధపడేవాడిని. బస్ పాస్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. 150 రూపాయలు 150 రూపాయలు కట్టడానికి మా అమ్మ 4-5 ఇండ్లు అడిగేది, ఓ 50 రూపాయలు ఉంటాయా, 100 రూపాయలు ఉంటే బస్ పాస్ కట్టాలి మా వాడికని. ఇప్పుడు అనిపిస్తుంది, నాకు బాధ కలుగుతుంది అప్పుడప్పుడు. ఈరోజు అన్నీ పెట్టినాము మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ, ఏం చదువుకోలేకపోతారు. ఆ రోజు నాకు బస్ పాస్ 150 రూపాయలు కట్టలేని స్థితి, 3,000 రూపాయలు కట్టలేని స్థితి, 30,000 కట్టలేని స్థితి పీజీ. ప్రతి క్షణం బాధపడ్డాను. అనుకునేవాడిని అప్పుడు, అరే ఎన్నిటి కష్టాలు, మా నాన్న లేకపోవడమే కదా. ఎన్నోసార్లు బాధపడ్డా. ఒక నాన్న అనేవాడు ఉంటే ఈ భారం అంతా మోసేవాడు. మా అమ్మకి బాధ కలిగేది కాదు కదా. మేము మంచిగా చదువుకునే వాళ్ళం కదా. మా అక్క చదువుకోలేదు, మా అక్క కూడా చదువుకునేవాడు కదా. సో ఆ విధంగా ఎప్పుడైతే నేను రాసుకున్నానో డైరీలో ఎంఎస్సి పిహెచ్డి చేయాలని, పీజీ వరకైతే వచ్చాను, పిహెచ్డి చేయాలి కదా, ఇది అట్లే ఉండిపోయింది. ఇటు సంసారము, సో ఒకవైపు ఇవి, ఒకవైపు అవి, అప్పులు, డబ్బులు సేవింగ్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నా. సో 2010 ఆ టైంలో మనకు తెలంగాణ మూమెంట్ వస్తున్నప్పుడు, తెలంగాణ మూమెంట్లో ఎన్జీ కాలేజ్ క్లాక్ టవర్ సెంటర్లో పార్టిసిపేట్ చేసేది. తెలంగాణ మూమెంట్ కోసం డిస్కషన్ పెట్టినప్పుడు వినేది, మీటింగ్స్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు. నా మిత్రుడు ఉండేవాడు గాదర్ కిషోర్, నా మిత్రుడు, నా క్లాస్మేట్. అవునా? అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు అనుకునేవాడు, అబ్బా కేసీఆర్ లాగానే మాట్లాడుతుండే, బాగా మాట్లాడుతుండే. ఎవరు ఎన్జీ కాలేజ్లో ఎవ్రీడే ఏదో ఒక మీటింగ్ ఉండేది, ఆ పక్కనే ఇల్లు మాది, వింటూ ఉండేవాడిని. క్లాక్ టవర్ దాకా వాకింగ్ పోయి అక్కడ 1 గంట 2 గంటలు వాళ్ళతో పాటు ఉండేది, పార్టిసిపేట్ చేస్తుండేది, వింటుండేది ఏంటి అని. అప్పుడు సివిల్స్ కోసం అని నేను మామూలుగా తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కొని చదువుతుండేవాని. ఆంధ్రుల చరిత్ర అని, తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడ్డది, ఇవి వచ్చినప్పుడు డెబ్యూట్లో బస్సులో కానీ అక్కడ ఎవరైనా చర్చ పెట్టినప్పుడు నేను తెలంగాణ గురించి బాగా చెప్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా సివిల్స్ అనుకునేవాడిని. మళ్ళీ అనిపించింది, ఒకవైపు అప్పు ఉంది, నా ఏజ్ 30కి వచ్చింది, నేను కోచింగ్ కానీ సివిల్స్కి పోతే అప్పు పెరిగిపోతుంది, నా ఏజ్ తరిగిపోతుంది. 33 అప్పుడు లాస్ట్ కట్ ఆఫ్. సో మళ్ళీ ఆలోచించాను,
2-3 ఇయర్స్ ఇవన్నీ చదివిన తర్వాత పిహెచ్డి చేస్తే అయిపోతుంది ఇక అనుకున్నాను. అనుకొని 2012లో నాకు వచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ పీజీలో కాల్ వచ్చింది. మా మేడంకి ఫోన్ చేసి, ఒక అతను ఎవరైనా ఎంఎస్సి చదివితే వాళ్ళు లెక్చర్గా అపాయింట్ చేస్తాము, 30,000 జీతం ఇస్తాము అన్నారు. సో అప్పుడు అన్నప్పుడు పోలేదు. తర్వాత నాకు అవసరం వచ్చింది, పిహెచ్డి చేయాలి కదా. సో వెళ్ళాను. ఇక్కడ నా జీతం 25,000, అక్కడ జీతం నాకు 45,000. సో డబుల్ అవుతుంది. సో ఫారెన్ వెళ్తే అమ్మ నాన్నకు భార్య పిల్లలు దూరంగా ఉంటాం కదా, అట్లీస్ట్ మన దేశమే కదా మహారాష్ట్ర అంటే. ఆ కాలేజ్కి వెళ్ళాను. వికే పాటిల్ ఫౌండేషన్ని అహ్మద్నగర్, ఇప్పుడు అహిల్య నగర్ అంటారు, షిరిడి దగ్గరలో. సో వికే పాటిల్ ఫౌండేషన్లో ట్యూటర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. 45,000 జీతం. డబుల్ అయిపోయింది నా జీతం. ఇది కూడా డైరీలో ఉండే 20,000 నా జీతం డబుల్ ఎప్పుడు అయిపోతుందని. సో 45,000 అయింది. జాయిన్ అయిపోయాను. సో పిహెచ్డి కోసం మాత్రం చాలా కష్టపడ్డాను. పలు యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. నాసిక్లో గవర్నమెంట్ ఎంఈహెచ్ఎస్ అని రాశాను. ప్రవర యూనివర్సిటీ రాశాను. కర్ణాటకలో బిఎల్డి యూనివర్సిటీ రాశాను. పీపుల్స్ యూనివర్సిటీ మహారాష్ట్ర, అది మధ్యప్రదేశ్లో రాశాను. తర్వాత ఎన్నో సంవత్సరాలు 2012 నుంచి 2018 వరకు ట్రై చేశాను. ఎన్నో కష్టాలు రాశాను. నాట్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయితే సెలెక్ట్ కాలేకపోవడం, సెలెక్ట్ అయితే టాపిక్ బాగాలేదు అనడం. సో మనసులో ఎప్పుడు బాధ ఉండేది. ఆ ప్రొఫెసర్స్ అంటుండేవాళ్ళు, చేసిన టాపిక్లో నువ్వేం చేస్తావు అని డిస్కరేజ్ లాగా అనిపించేది నాకు. సో చేసిన టాపిక్ కదా చేయడాన్ని రీసెర్చ్ అంటారు అని వాదించేవాడిని. సో నా సబ్జెక్ట్ ఏమో అనాటమీ. కొత్త కొత్త ఇన్నోవేషన్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది. సో క్లినికల్ సైడ్ వెళ్ళాలంటే నన్ను క్లినికల్ సైడ్ రానియరా, యాక్సెప్టెన్స్ ఇస్తారా ఇవ్వరనేది ఒక రకమైన బాధ. ఆ విధంగా నేను పలు యూనివర్సిటీలో ఎంట్రన్స్లో రాసి, ఒకసారి అయితే 2012లో ఆల్ ఇండియా ఎంట్రన్స్లో బిఎల్డిలో కిమ్స్ కరాడ్లో మహారాష్ట్రలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. కానీ ఇంటర్వ్యూలో నా టాపిక్ సెలెక్ట్ కాలేకపోవడం వల్ల నేను 2012లోనే జాయిన్ అవుదాను అనుకున్న సమయంలో జాయిన్ కాకపోవడము, ఆ తర్వాత రాసినటువంటి యూనివర్సిటీలో సీట్ సాధించకపోవడము ఒక చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. కానీ 2017లో డివై పాటిల్ పూణే, డివై పాటిల్ విద్యాపీఠ డిపియు విద్యాపీఠలో ఎంట్రన్స్లో పాస్ అయ్యాను. టాపిక్లో సెలెక్ట్ అయ్యాను. పిహెచ్డి సీట్ సాధించాను. 2018 మే 26 ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు నాకు. టాపిక్ నీ జాయింట్ ఇంట్రా ఆర్టిక్యులర్ స్ట్రక్చర్స్ మెజర్మెంట్స్ ఏంటి అని, అవి ఏ విధంగా ఉంటాయి కెడవర్స్లో చూడడం జరిగింది. అంటే ఏంటి అన్న సామాన్య జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే రీసెర్చ్ ఏంటంటే మోకాలు కీలు అంటారు కదా, ఇది నీ జాయింట్లో. దానిపైన ఒకటి చిప్పలాగా ఉంటుంది, అంటే పటెల్ అంటారు, అది నీ క్యాప్ అంటాం. దాన్ని కట్ చేసి లోపల చూస్తే ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. సైనోవియల్ ఫ్లూయిడ్ మనం ఏవైతే గేట్ కు ఆయిల్ వేస్తాం కదా, గ్రీజు ఆయిల్ లాగా, అది మన బాడీలో సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది సైనోవియల్ ఫ్లూయిడ్ ని. అది లూబ్రికేషన్ ఇస్తుంది, అంటే ఒక జారే తత్వాన్ని, అంటే ఆయిల్ వేస్తే ఎలా అయితే స్మూత్నెస్ వస్తుందో ఆ విధంగా స్మూత్నెస్ వస్తుంది. దాని లోపల కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే మెనిస్కై అనేది సి షేప్డ్, డి షేప్డ్, వి షేప్డ్ అని మెనిస్కై. మెత్తడి బొక్కలు అంటాం మనం, మామూలుగా మెత్తడి బొక్కలు అంటాం కదా, అలాంటి కార్టిలేజెస్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే గుండ్రగా సి షేప్డ్, మూన్ షేప్లో ఉండి, ఎందుకు అంటే అవి ఒక షాక్ అబ్జర్వ్ లాగా, ఒక మెత్తల్లాగా, ఒక ఫీమర్ అనే పైన ఉన్నటువంటి బోన్కు కింద ఉన్నటువంటి టిబియాకు మధ్యలో ఈ రెండు బోన్స్ మనం నడుస్తున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఆ ఫ్రిక్షన్, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రాపిడిని తగ్గిస్తాయి. ఏ విధంగా అంటే ఒక మెత్తలాగా రెండింటి మధ్యలో ఉన్నప్పుడు అయితే కూర్చున్నప్పుడు సౌండ్ రాకుండా ఉండడం కోసం. ఎందుకంటే అవి రాసుకున్నప్పుడు దాని పైన ఉన్నటువంటి ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని ఉంటుంది. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఆ సర్ఫేస్ ఉంటుంది. ఆ సర్ఫేట్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో, గీయబడుతుందో ఇంకో బోన్ తోని, ఆ రెండు గీసుకోకుండా ఉండడం కోసం ఈ కార్టిలేజెస్ ఉంటాయి. సో అది ఆ కార్టిలేజ్ సైజుని కొలిచాను నేను. ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏ విధంగా ఉంటాయి, ఏ షేప్లో ఉంటాయి, ఏ షేప్ నార్మల్ సైజు బుక్లో చెప్తున్నారు. ఈ షేప్లో ఉంటాయి, హాఫ్ మూన్ షేప్లో, లేకపోతే సి షేప్లో ఉంటాయి, క్రెసెంట్ షేప్లో ఉంటాయి అని చెప్తుంటారు. అవి నిజమా కాదా అని చూడడం మొదలుపెట్టాను.
అవి కరెక్టే ఉన్నాయా క్రెషెంట్ షేప్లో, అవి హాఫ్ మూన్ షేప్లోనే ఉన్నాయా, లేకపోతే వి షేప్లో ఉన్నాయా, డి షేప్లో, అంటే ప్రీవియస్ ఆర్టికల్ సెర్చ్ చేసి నిజమా కాదా అనేది సెర్చ్ చేశాను. సో ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అవి మనం చేసే పనులు వల్ల అవి అరిగిపోతూ ఉంటాయి. అరిగినప్పుడు ఏమవుతుంది, రెండింటి బోన్స్ మధ్యలో ఈ మెత్త లాగా ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతుంటుంది కదా, అది అరిగి 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 మొత్తం కరిగిపోతుంది. అప్పుడు 2 బోన్స్ నడుస్తున్నప్పుడు రాసుకొని పోతుంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, మనం లేచినప్పుడు కూర్చున్నప్పుడు, అందుకే చూడండి ఆఫ్టర్ 45 ఏజ్ లేడీస్కు, ముఖ్యంగా స్త్రీలకు బాగా నీ పెయిన్స్ ఉంటాయి. లేస్తున్నప్పుడు, నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు చెప్తుంటారు, అబ్బా మోకాలు నొప్పులు ఉన్నాయి నాకు. అంటే ఏంటంటే ఆ మధ్యలో ఉన్నటువంటి చిప్పలు, అంటే కార్టిలేజ్ అనే మెత్తడి బొక్కలు, అవి కరిగిపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి. అవి ఒకటి. ఈ 2 బోన్స్ను అటాచ్ చేసుకుంటూ పట్టుకోవడానికి లిగమెంట్స్ ఉంటాయి. క్రూషియేట్ లిగమెంట్స్ అంటారు వాటిని. అంటే క్రూషియేట్ అంటే క్రాస్ టు ఈచ్ అదర్, అంటే రైట్ది లెఫ్ట్కి పోతుంది, లెఫ్ట్ది రైట్కి పోతుంది. అది అని అటాచ్మెంట్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమైందంటే ఫుట్బాల్ ప్లేయర్స్, మెయిన్లీ యంగ్ అథ్లెట్స్కు ఇవి ఇవి కట్ అయిపోతుంటాయి. స్పీడ్ పోతున్నప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు సడన్ గా ఆగుతారు చూసారా ఫుట్బాల్ ప్లేయర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈ బోన్ దీనిపైన ఇట్లా జర్కిస్తుంది. ఆ మధ్యలో ఉన్న తాళ్ళు ఏవైతే సపోర్ట్ లాగా ఉన్నాయో లిగమెంట్స్ కట్ అయిపోయే అవకాశం ఉంది. సో కట్ అయిపోతే బానే ఉంది. ఆ కట్ అయినది ఎంత సైజులో ఉన్నది, ఎన్ని బండిల్స్ ఉన్నాయి, 2 బండిల్స్ ఉన్నాయా, 1 బండిల్ ఉందా, 3 బండిల్ ఉన్నాయా, అవి స్ట్రేట్గా ఉన్నాయా, స్పైరల్ తిరిగినాయా, ఈ స్ట్రక్చర్ మనకు తెలిస్తే సర్జరీ చేసేటప్పుడు అలాంటిది ఆర్టిఫిషియల్ లిగమెంట్ రీప్లేస్ చేయగలుగుతాడు. సరే ఉన్నది అదే ఫ్రాక్చర్ అయింది, లేకపోతే టేర్ అయింది, తెగిపోయింది అన్నప్పుడు ఇష్టం వచ్చింది వాడడానికి వీల్లేదు. సైజు ఇంపార్టెంట్, దాని లెంత్ ఇంపార్టెంట్, దాని విడ్త్ ఇంపార్టెంట్. ఇలాంటి కొలతలు నేను తీసుకోవడం జరిగింది. అంటే కెడేవర్స్లో తీసుకొని వాటి కొలిసాను. విడ్త్ ఎంత, లెంత్ ఎంత, థిక్నెస్ ఎంత, దాంట్లో ఎన్ని బండిల్స్ ఉన్నాయి, నార్మల్గా ఎన్ని బండిల్స్ ఉంటాయని లెక్క కట్టి రిపోర్ట్ చేశాను నా థీసిస్లో. ఈ మెనిస్కస్ గురించి కూడా ఎంత అరిగాయి, దాని థిక్నెస్ ఎంత, థిక్నెస్ తగ్గుతుందంటే అరుగుతున్నట్టే. సో అట్లా షేపులు ఇవన్నీ కొలిసాను. సో కొన్ని లిగమెంట్స్, సో టేరింగ్ ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు జరుగుతుంది అని ఒక థీసిస్ని రాసి డివై పాటిల్ డిపియు యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. లాస్ట్ ఇయర్ అది యాక్సెప్ట్ అయిపోయి 2025 జనవరి 8న ఫైనల్ వైవాకు పిలిచారు నన్ను. ఫైనల్ వైవా డిఫెన్స్ వైవాలో పిలిచినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు మంచిగా అప్రిషియేషన్ చేసి నా వర్క్కు, నా పనికి యాక్సెప్టెన్స్ ఇచ్చి డాక్టరేట్ని అనౌన్స్ చేశారు. అంటే ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, యూఆర్ యాక్సెప్టెడ్, యువర్ పాస్, యువర్ ఎలిజిబుల్ అని సర్టిఫికేట్ ఇచ్చి డాక్టరేట్ని, అవార్డుని ఇస్తున్నామని అనౌన్స్ చేశారు. నాకు డాక్టరేట్ ప్రధానోత్సవం ఉంది, సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఏ రోజో నేను 1994-95 నా డైరీలో రాసుకున్నటువంటి డాక్టర్ అనే బిరుదు అంబేద్కర్ గారికే ఉంటుందా? అంత పెద్ద చదువులు అంబేద్కర్ గారే చదువుకుంటారా? ఆయన కూడా వీధి దీపాల్లో చదువుకొని ఈ విధంగా ఎదిగారు. ఆ విధంగా నేను ఎందుకు ఎదగకూడదని నా మనసులో, నా డైరీలో రాసుకున్నాను. అది 2025లో నా కళ నెరవేరింది. డాక్టరేట్ని స్వీకరించబోతున్నాను కన్వకేషన్లో. సో ఆ విధంగా నేను ఎప్పుడో పెట్టుకున్నటువంటి గోల్స్ని ఇన్ని సంవత్సరాల తర్వాత సాధించగలను. ఒక నాకు మనసుకు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు డాక్టర్ వీరమల్ల లింగస్వామి గౌడు, మన గౌడ కులంలో ఓ నిరుపేద విద్యార్థి, ఒక వ్యక్తి డాక్టరేట్ వరకు చదవగలిగిండు మన ఊరు నుంచి అని నా ఊళ్ళో ఉన్నటువంటి నా మిత్రులు కావచ్చు, నా రిలేటివ్స్ కావచ్చు, నా ఊరు వాళ్ళు, నాకు ఎవరైతే విద్య బోధించారో నా గురువులు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను సగర్వంగా చెప్పుకోగలను, ఒక డాక్టరేట్ సాధించానని. ఈ సందర్భంగా నా వైవా అయిపోయిన తర్వాత, నాకు డాక్టరేట్ ఓకే అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఊళ్ళో ఉన్నటువంటి నా వాళ్ళు, ఊరు నాది, ఆ వాళ్ళు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఒక కంట్లో నీళ్లు, ఒక రకమైన ఆవేదన. నేను ఇంత పెద్ద చదువు చదివాను, నా ఊరికి మంచి పేరు తీసుకొచ్చాను. ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళల్లో, నా మనసులో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నా మిత్రులు, నా పెద్దవాళ్ళు, అంటే వేరియస్ పార్టీ వాళ్ళు, లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, అరే మన ఊరికి రాష్ట్రంలో
మహారాష్ట్రలో చదివి ఒక గొప్ప యూనివర్సిటీ, టాప్ 10 యూనివర్సిటీలో ఉంటుంది డిపియు, డివై పటేల్, డాక్టర్ డివై పాటిల్ మెడికల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్. సో అలాంటి యూనివర్సిటీలో మన ఊరు విద్యార్థి, మన ఊరి అబ్బాయి డాక్టరేట్ సాధించాడు అని ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు నేను రీక్యాప్ వేసుకున్నాను. అంటే వెనకకి తిరిగి చూసుకున్నాను. నేను పడ్డ కష్టం ఏంటి, నా అమ్మ పడ్డ కష్టం ఏంటి, మా నాన్న లేకపోవడం వల్ల ఎలాంటి కష్టాలు అనుభవించాను, నాకు మా అమ్మమ్మ వాళ్ళు చేదోడు వాదోడు లేకపోతే ఎలా ఉండేది, నా గురువులు జానకం మేడం కానివ్వండి, వాళ్ళ కూతురు వింధ్య అక్క కానివ్వండి, నాకు ఫైనాన్స్లో సపోర్ట్ చేసినటువంటి ఆ బెల్లి లక్ష్మమ్మ గారు కానివ్వండి, అదేవిధంగా వీళ్ళందరూ వేరియస్ స్టేజెస్లో ఇంటర్మీడియట్లో కానివ్వండి, ఎన్సీసీలో కానివ్వండి, పీజీలో కానివ్వండి, పిహెచ్డీలో కానివ్వండి, ఏ విధంగా నాకు సహాయం చేశారో వాళ్ళ యొక్క సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదు అని నేను ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ వాళ్ళు చెప్పే వింటూ ఉన్నప్పుడు చాలా ఆనందం కాదు, ఆనంద బాష్పాలు, అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి 26 రోజు మా ఊళ్ళో ఉన్నటువంటి హై స్కూల్ ఉన్నత పాఠశాల వాళ్ళు ఇన్వైట్ చేశారు. సార్ మీకు సన్మానం చేయాలి, ఈ ఊరు నుంచి మీకు సన్మానం చేసి నీలాంటి వాళ్ళని చూసినప్పుడు మా విద్యార్థులు ఇన్స్పైర్ కావాలి, కొన్ని పదాలు చెప్పండి సార్ అన్నప్పుడు నేను చెప్పుతున్నప్పుడు ఒక గురువు అన్నారు ఒకసారి, సార్ ఎక్కడో చదివిన పుస్తకాల్లో చదవం అంబేద్కర్ గారి గురించి, ఎక్కడో చదవం గాంధీ గారి గురించి, సార్ ఎక్కడో లేరు సార్ అంబేద్కరు, ఎక్కడో లేరు సార్ గొప్పవాళ్ళు, ఈ ఊళ్ళోనే మన ముందే మన పక్కనే కూర్చున్నారు. సో ఈయనని ఆదర్శం తీసుకోండి, మీరు మంచిగా చదువుకోండి, మీరు అన్నలాగా గొప్పవాళ్ళు అయిపోతారు. సో టార్గెట్ పెట్టుకోలే. అబ్దుల్ కలాం గారు అంటారు కదా, కలలు కనండి, సహకారం చేసుకోండి. కళలు కనడం అందరికి అంటారు, కళలు కనుక్కున్నప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ కళను రీచ్ కావడానికి మనం ఏ విధంగా మెట్లు పేర్చుకుంటూ పోవాలి అది తెలియాలి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఉన్న జనరేషన్ షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. సో షార్ట్ కట్స్ వెతుకున్నప్పుడు ఏంటంటే అది లాంగ్ లైఫ్ ఉండదు. సో ఇప్పటికిప్పుడే తినేస్తాం అయిపోతుంది అన్నట్టుంది. అదే పని నేర్చుకున్నాం అనుకోండి, చదవడం ఎలా, పేర్చుకోవడం ఎలా, విమర్శలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా సమాధానం చెప్పాలి, ముందు చెప్పేది వినడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆలోచించడం మొదలు పెడుతుంటుంది మన బ్రెయిన్. ఆ విధంగా చెప్తున్నప్పుడు గురువుగారు వాళ్ళు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే నా గురించి కూడా ఓ 10 మంది విని ఇన్స్పైర్ అవుతారు అనే ఒక ఆలోచన ఉంది. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మేము చదువుతాం సార్ అని అన్నప్పుడు పిల్లలు చాలా సంతోషానికి గురయ్యాను. అప్పుడు అదేవిధంగా ఆ స్కూల్లో నేను ఒక 2009 నుంచి, ఎందుకు చెప్తున్నానంటే నేను లెక్చరర్గా జాబ్ చేసి ఒక సంపాదిస్తున్నాను 20,000. సో నా ఊరు వాళ్ళ కోసం నేనేమనుకున్నానంటే నా ఊళ్ళో వాళ్ళని నేను ఒక్కరినైనా ప్రోత్సహిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళు ఒక 2-3 వాళ్ళకు తోచిన సహాయం చేస్తారనే ఉద్దేశంతో 2009 నుంచి ఆ హై స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన 10th క్లాస్ వాళ్ళకు ఆర్థిక ప్రోత్సాహం, అంటే నాకున్నటువంటి సమ్ టైమ్స్ నాకు జీతం వచ్చినా రాకున్నా ఆ టైంకు అప్పు తెచ్చైనా సరే ఇచ్చేవాడిని. అది అందరికి తెలియదు అది. సో నా భార్యకి తెలుసు అది. సో ఆ టైంకు 1116 ఫస్ట్ వచ్చిన విద్యార్థికి, 516 సెకండ్ వచ్చిన విద్యార్థికి ఇచ్చాను. ఒక 5 years తర్వాత ఆ అమౌంట్ని 3116 2116 చేశాను. 10 years తర్వాత 5116 3116 చేశాను. స్టిల్ ఇంకా అంటే 2009లో స్టార్ట్ చేసిన ఇది ఒక చిన్న కార్యం, మా నాన్నగారు జ్ఞాపకార్థం, ఒక టోకన్ లాగా, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని చెప్పి మా ఊరు వాళ్ళకు మాత్రమే. నా ఊరిని నేను ఇస్తే నన్ను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేసుకుంటారు, నా మిత్రులు కానివ్వండి, చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, అరే మన ఊళ్ళో కూడా ఆ అన్న ఎలా చేస్తుండో అలా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళకి మనం చేస్తే ప్రతి ఒక్కరు ప్రతి ఊరిని చేసుకుంటే, మన గాంధీ గారు అన్నారు కదా పల్లెలు పట్టుకోమలని, మన ఊరిని మనం శుభ్రం చేసుకుంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలు శుభ్రం అవుతాయి, అన్ని గ్రామాలు చదువుకుంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఇప్పటికీ చెప్తాను, నా ఊళ్ళో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చదువుకుంటాను, కొద్దిగా ఆర్థిక సాయం చేయనప్పుడు చేస్తూ ఉంటాను. స్కూల్లో కానీ బయట కానీ ఆర్థిక సాయం అడిగినప్పుడు నాకు తోచింది
అతను అడిగినంత నేను ఇవ్వకున్నా నాకు తోచినది 5,000 10,000 ఇవ్వడం జరుగుతుంటది. బ్యాక్ టు సొసైటీ. సొసైటీ లాగా. అంటే నేను ఒకటే అనుకున్నాను. సో, నేను చదువుకున్నాను. నా ఫీల్డ్ అంటే నేను కూడా సొసైటీకి ఈ విధంగా ఇప్పటిదాకా పెరిగాను. పీహెచ్‌డీ వరకు చదవడానికి పెరిగాను. నా నా ఉద్దేశ్యం ఏంది? హౌ ఐ రిఫ్లెక్ట్ ఆన్ సొసైటీ. ఏ విధంగా రిఫ్లెక్షన్ నాకున్న జ్ఞానాన్ని సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతది? సొసైటీ అంటే నా ఫీల్డ్ ఏంది? లెక్చరర్, స్టూడెంట్. ఈ ఫీల్డ్ కాబట్టి నాకు ఉన్నటువంటి ఫీల్డ్‌లో విద్యార్థులకు ఏ విధంగా సహాయపడాలనే ఒకే ఒక ఉద్దేశంతోని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను. డాక్టర్ వీరమల్ల అని అనాటమీ లెక్చరర్స్ డిసెక్షన్. లెక్చర్స్ అందరూ ఇస్తారు. చేపించి చూపించడం చాలా కష్టం. ఆ ఉద్దేశంతోని నేను ఎప్పుడైతే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయానో నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కి అప్పుడు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోని అక్కడున్నటువంటి విద్యార్థులు, ఫ్యాకల్టీ గానియండి, మేనేజ్మెంట్ గాని వాళ్ళ యొక్క సహాయంతోని నేను ఈరోజు చేసినటువంటి డిసెక్షన్‌ని అంటే బాడీలో డిసెక్షన్ చేస్తారు కదా! ఆ డిసెక్షన్‌ని అదే రోజు దాన్ని వీడియో తీసి ఈవినింగ్ అవర్స్‌లో దాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు అప్‌లోడ్ చేసి ఈవినింగ్ అవర్స్‌లో ఆ లింక్‌ని వాట్సాప్ గ్రూప్ ఉంటది కదా! 150 స్టూడెంట్స్‌కు ఎవ్రీడే డిసెక్షన్‌ని ఇది నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే చెప్పడమే గొప్ప అనుకున్న ఈ రోజుల్లో అనాటమీ చాలా డిఫికల్ట్. చెప్పడమే గొప్ప అనుకున్న ఈ రోజుల్లో నేను దాన్ని వీడియో తీసి దాన్ని ఈవినింగ్ అవర్స్‌లో విద్యార్థులకు ఏ విధంగా అంటే రీక్యాప్ లాగా, రివిజన్ లాగా ఉంటది. ఈరోజు మనం బాడీలో ఇది చూసాము. చదువుకునేటప్పుడు ఇది ఒకసారి విన్నారనుకో, అరే మార్నింగ్ ఇది చూసాము. నీకు దూరంగా ఉన్న వ్యక్తికి ఒక్కోసారి స్టూడెంట్స్ కనబడదు. సార్ నేను ఇది చూడలేదు సార్, మాకు చూపించలేదు సార్ అంటారు. సో అలాంటి విద్యార్థికి అంటే ఫస్ట్ లైన్‌లో ఉన్న విద్యార్థి చూడగలుగుతాడు. సెకండ్ లైన్‌లో కొంత వినగలుగుతారు. థర్డ్ లైన్ ఒక్కొక్కసారి చూడలేక, వినలేకపోతారు కొంతమంది విద్యార్థులు. ఆ టైంలో సార్‌ని అడిగితే ఏమంటారో అనే ఉద్దేశం ఉంటది. సో అలాంటి డిసెక్షన్స్‌ని నేను రీక్యాప్ అంటే వీడియో తీసి యూట్యూబ్‌లో నా ఛానల్ ద్వారా డాక్టర్ వీరమల్ల అనే ఛానల్ ద్వారా ఇండైరెక్ట్‌గా వాళ్ళకు సహాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోని ఆ డిసెక్షన్స్ పెడుతూ నేను చూస్తున్నాను ఇప్పుడు ఆ వ్యూస్ డైలీ 1,200 నుంచి 1,500 వ్యూస్ వస్తుంటాయి. నేను 2 నెలలైంది స్టార్ట్ చేసి 1,200-1,500 వ్యూస్ వస్తుంటాయి. వాచింగ్ టైమ్ 10-12 అవర్స్ సమ్ టైమ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 15 అవర్స్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు డైలీ. సో డైలీ ఒక 10 మెంబర్స్ అన్నా సబ్స్క్రైబ్ అవుతుంటారు. నేను స్టార్ట్ చేసినది 2 నెలల్లో 350 సబ్స్క్రైబ్ అయ్యారు. సో ఈ మధ్యలో వీడియోస్ పెట్టకపోవడం వల్ల నాకు అనిపించింది. సో వ్యూస్, వాచింగ్ టైం తగ్గడం మొదలుపెట్టింది. సో వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. ముఖ్యంగా నర్సింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అనాటమీ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, నాకు తెలిసినటువంటి డిసెక్షన్‌ని చేసి సులభమైన పద్ధతిలో ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఈజీగా రీచ్ అయితది. ఎందుకు అంటున్నానంటే వాస్ట్ సబ్జెక్ట్ అనాటమీ అనేది చాలా పెద్దది మెడికల్ ఫీల్డ్‌లో. అది చూడగానే ఫస్ట్ భయపడతారు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ రాగానే. సార్ ఇన్ని పుస్తకాలు, ఇంత సిలబసు, డెడ్ బాడీ, కడేవర్ అనే భయం, ఫోబియా అది భయంలో ఉంటారు. సో ఒకటే చెప్తాను వాళ్ళకు, భయపడకూడదు. నువ్వు ఈరోజు చెప్పిన పాఠం, ఈరోజు చేసినటువంటి డిసెక్షన్ ఈరోజు చేసుకుంటూ పోతే అనాటమీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు అని చెప్పగలను నేను. సో ఈజీ మెథడ్‌లో వాళ్ళకు బోధించడం ఎలా అనేది నర్సింగ్, ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కోసం వాళ్ళ కోసం వీడియోలు చేస్తూ లెక్చర్స్ ఫ్రీగా అప్లోడ్ చేస్తూ వాళ్ళకు ఉపయోగపడాలనే ఒకే ఒక సదుద్దేశంతోని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఇన్ ఫ్యూచర్ ఆస్ట్రాలజీ కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, డిసెక్షన్ కానివ్వండి, ఎవ్రీ పార్ట్ ఏదైతే అనాటమీ ఉందో ఏ విధంగా చెప్తే మీకు ఈజీగా ఉంటుందో ఆ విధంగా. ఎందుకంటే ఆ కష్టం నేను చూశాను. ఏ విధంగా చేస్తే ఈజీగా వాడికి గుర్తుంటది. ఇప్పుడు ఏమైతుందంటే ఒకటి అబ్జర్వ్ చేశాను స్టూడెంట్స్‌లో. యూట్యూబ్ వచ్చింది, అన్నీ వింటారు, అన్ని మెటీరియల్ అన్ని ముందు ఉన్నది. కానీ ఏది ముందు తినాలని తెలియట్లేదు. ఏది గీయాలి, ఏది ముందు చదవాలని తెలియకపోవడం వల్ల వాళ్ళు సరైన పద్ధతిలో చదవలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా నేను చెప్పదలసింది తెలుగు మీడియం స్టూడెంట్స్. ఎందుకంటే నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. ఆ కష్టం, ఆ విలువ తెలుసు నాకు. చాలామంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ రాదని బాధపడుతుంటారు. ఇంగ్లీష్ మన తెలుగు కంటే చాలా ఈజీ. తెలుగే చాలా కఠినమైనటువంటిది. రాయడమైనా, చదవడమైనా, జ్ఞాపకం ఉంచుకోవడమైనా. సో కాబట్టి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఈజీగా ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో, ఏ విధంగా నాకున్న జ్ఞానాన్ని సొసైటీ కోసం అంటే మెడికల్ డాక్టర్స్
బునాది లాంటిది అనాటి వాళ్ళకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది మీ స్టోరీ. అవునండి. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి వచ్చి కేటాయించి మీ యొక్క లైఫ్తో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చాలామంది జీవితాలకి ఈ వీడియో ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను సార్. చివరిగా ఒక ఫ్యామిలీ గురించి, ఎంతమంది పిల్లలు అన్న? 2 పిల్లలు, బాబు, పాప. బాబు పేరు సాయి శివానంద్ గౌడ్, బీటెక్ ఫస్ట్ ఇయర్, నీలిమ అనురాగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. పాప శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ జోనల్ బ్రాంచ్ దిల్సుఖ్నగర్లో బైపీసీ చేస్తున్నది. నీట్ వైపు పంపించాలని, డాక్టర్ని చేయాలని ఒక ఉద్దేశం. తను కూడా సొసైటీ కోసం అంటది, డాడీ నాకున్న, నేను ఒకవేళ డాక్టర్ అయితే సొసైటీ కోసం ఉపయోగపడాలి నేను అంటూ ఉంటుంది. భార్య డిగ్రీ చదివింది, హౌస్ వైఫ్, బట్ బ్యూటిషియన్ ఆమె. సో తనకున్న జ్ఞానాన్ని తనకు, నేను ఎవరిని డిస్కరేజ్ చేయను, ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నీకున్న స్కిల్ని నువ్వు ఉపయోగించు అని చెప్తుంటాను మా వైఫ్. మా వైఫ్ అదే విధంగా నా కష్టాల్లో సుఖాల్లో ఆనందపడ్డప్పుడు ఆనందపడ్డది. నాకు పిహెచ్డి ఒక్కోసారి రిజెక్ట్ అయినప్పుడు నాకన్నా ఎక్కువ బాధపడేది నా భార్య. పైకి ఎదగడానికి, చదవడానికి డబ్బులు అనేది సెకండరీ. ఇది మనసులో నేను ఒకటి అనుకునేవాడిని అప్పుడు, చిన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడు. నువ్వు ముందు చదువు, అరే లింగస్వామి ముందు నువ్వు చదువు, చదివి నువ్వు మార్కులు సాధించి ర్యాంక్ వస్తే డబ్బులు దానంతలావే వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తాయి అని మనసులో ఒక్కటే పెట్టుకునేది. నువ్వు చదవకుండా నాకు డబ్బులు లేవు, నాకు డబ్బులు లేవు, నాకు అమ్మ నాన్న లేరు, నాకు వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, అది సెకండరీ. ఫస్ట్ నువ్వు స్టేబుల్గా ఉండి, నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు రాసుకొని, ఆ గోల్ రీచ్ కావడానికి ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా అవన్నీ రాసుకొని, ఒక్కొక్క స్టెప్ టార్గెట్ నువ్వు చూడకు, గుర్తు చేసుకో అంతే. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ అలా మనసులో అనుకునేవాడిని నేను. ఫస్ట్ నువ్వు చదువుకో, డబ్బులు అవే వస్తాయి, ఎవరన్నా ఒక సాయం చేస్తారు. నువ్వు ర్యాంకు రానప్పుడు సహాయం ఎవరు చేస్తారు? నాకు డబ్బులు లేవుగా, డబ్బులు, ఇలా ఎవరు బాధపడకూడదు. అలా ఏమంటారు, సరస్వతీదేవి కటాక్షం ఉన్న ఏ విద్యార్థి ఒకటే చెప్పగలను, మీరు చదువుకుంటే డబ్బులు, లక్ష్మీదేవి అమ్మవారు చదువుకుని సహాయం చేయడానికి నీకన్నా ముందే ఉంటారు, వాళ్ళు నీ వెంట పడతారు. సో అలాంటి స్థితికి రావాలి మనం అని నేను మనసులో అనుకునేవాడిని. సో ఆ విధంగా నేను ఎప్పుడైతే చదివి చేస్తే నేను అనుకున్నాగా, డబ్బులు నేనేమో అడగకుండా ఇచ్చేవాళ్ళు, చదువుకో, జాబ్ చేసినాక ఇచ్చేవాళ్ళు, ఇచ్చేయని అనేవాళ్ళు. సో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు చదవండి, ఇవన్నీ ఆలోచించకండి. అమ్మ లేరు, నాన్న లేరు, బంధువులు లేరు, ఎవరు సార్ వాళ్ళు చదువులు వాళ్ళు చదవరు. నీ అమ్మ చదవరు, మీ నాన్నగారు చదవరు, మీ అన్న వాళ్ళు చదవరు, ఊళ్ళో వాళ్ళు చదవరు, నీ మిత్రులు చదవరు. నీ చదువు నువ్వే చదవాలి, నీ ఆట నువ్వే ఆడాలి. నీ ఆట నువ్వు ఆడినప్పుడే నువ్వు గెలుస్తావు. కాబట్టి లక్ష్యం ఎప్పుడు క్లియర్గా ఉండాలి, దానికి కావాల్సిన స్టెప్స్ ఏమిటో రాసుకోవాలి. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఒకేసారి షార్ట్ కట్లో వెళ్ళకూడదు. సో కాబట్టి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ డబ్బుల గురించి ఆలోచించకండి. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, చదువుకున్న వాళ్ళకి సహాయం చేయాలని. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఎవరైతే ఫస్ట్ నేను చెప్తున్నాను, మా ఊరి వాళ్ళు కొమ్మాయడం గ్రామస్తులు, మా ఊరి వాళ్ళు ఏమంటున్నానంటే, ఎవరైతే అన్న నేను ఇది చదువుకుంటున్నాను, అన్న ఈ స్పోర్ట్స్లో నేను వెళ్తున్నాను, అన్న ఈ కోచింగ్కి వెళ్తాను, ఈ కానిస్టేబుల్ కోచింగ్, అన్న నేను లా చదువుతాను, అన్న ఇది చదువుతుంటే నాకు తోచిన సహాయం 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, నాకు తోచిన సహాయాన్ని మీకు అందజేస్తాను. ఎల్లవేళలా, ఎనీ టైం మీ గైడెన్స్, ఏ రకమైనటువంటి గైడెన్స్ కావాలన్నా నేను ఇస్తాను. నా ఊరు వాళ్ళే కాదు, నా మండలం వాళ్ళే కాదు, నా జిల్లా వాళ్ళే, మెడికల్ ఫీల్డ్లో కానీ అదర్ ఫీల్డ్లో కానీ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు ఎనీ టైం మీరు అడిగినప్పుడు నేను అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని తెలియజేస్తున్నాను. మీరందరూ బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి, మన దేశానికి ముఖ్యంగా పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ డాక్టర్ వీరమల్ల లింగస్వామి గౌడ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.